నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ప్రస్తుతం మనకి బాగా వినిపిస్తున్న పదం హైడ్రా. ఈ హైడ్రామా అని కొందరు, 6 గ్యారంటీలని పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం ఓ కొత్త దారి ఎంచుకుందని మరికొందరు, లేదు ప్రజా సంక్షేమం కోసం 10 ఏళ్ళు వాళ్ళు చెయ్యని పనిని మేం చేసి చూపిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ప్రజలు నిజంగానే సందిగ్ధంలో ఉన్నారు. ఇది ప్రజలకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, ప్రజా ఉపయోగం కోసం మొదలుపెట్టారా, దేనికోసం మొదలుపెట్టారు అనే ప్రశ్నార్థకంలోనే ఇంకా ప్రజలు ఉన్నారు అంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు ఇది ఎవరి కోసమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ మేడం, ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారు. మేడంతో మాట్లాడదాం. మనం చాలా ఆసక్తికరమైన విషయాలు, ప్రభుత్వం పెట్టిన పథకాల గురించి కూడా మేడం మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే తల్లి. ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే ప్రతిపక్షాలు అనుకుంటున్నాయా అనే విషయం పక్కకు పెడితే హైడ్రా అనేది హైడ్రామా అంటున్నారు. అసలు హైడ్రా అనేది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు మేడం? ఇప్పుడు ఏదైనా ఒక చర్య తీసుకుంటున్నప్పుడు హైడ్రా అనే పేరుతో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కార్యక్రమాన్ని చేపట్టాం, రైట్? ఆ కార్యక్రమానికి మనం సపోర్ట్ చేద్దామా, వ్యతిరేకిద్దామా అనే వాళ్ళ అంశాన్ని పక్కన పెడితే అది ప్రజలకి ఉపయోగపడుతున్నది. వాళ్ళు ఏం సందిగ్ధంలో లేరు, వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. మీరు ఒకసారి కనుక చూస్తే ఈ మధ్యలో కొన్ని వీడియోస్ కాదు, మామూలుగా ప్రాక్టికల్గా కొన్ని ఊళ్ళలో వెళ్తే ఆ పెద్ద మనుషులు, ఆ వెనకటి రోజుల్లో ఉన్న పెద్ద మనుషులు చెప్తున్నారు, బిడ్డ ఇక్కడ ఒక కుంట ఉండే, ఇక్కడ చెరువు ఉండే, ఇప్పుడు ఆ చెరువు మాయమైపోయినాయి, అసలు అప్పుడు ఆ చిన్న చెరువు అని, పల్లె చెరువు అని, ఆ చెరువు అని, ఇట్లాంటి అన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఆ చెరువులే మాయమైపోయాయి, అసలు వాటిని కనుక ఉండింటే ఈరోజు మనకి ఈ సమస్యలు వచ్చేది కాదు అని వాళ్ళు అంటున్నారు. పోతే రెండవది ఏంటంటే, ఏవైతే నాలాలు ఆ రోజున్న నిజాం గారు మరి ఆ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున్న పాపులేషన్కి సరిపోను మంచినీటి సరస్సులు కానీ, లేకపోతే హిమాయత్ సాగర్ కానీ, గండిపేట కానీ, అలాగే ప్రతి ఊళ్ళలో ఒక చెరువులు కానీ, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. మా ఇబ్రాహీంపట్నంలో ఉంది పెద్ద చెరువు, అది ఇబ్రాహీంపట్నం చెరువులు ఎప్పుడు ఎండిపోగా మేము చూడలేదు. దాని నాళాలన్నీ కూడా కబ్జాలకు వెళ్ళిపోయినాయి. అంటే ఆ మధ్యలో ఉండే ఫిరంగి నాళాలకు చుట్టుపక్కల ఉన్న వాటిని అంతా కూడా క్లోజ్ చేసేసుకొని ఆ రోజున్న అధికారులు, అంటే రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, నేను అక్కడ మంత్రిగా పనిచేసిన నా నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికి కూడా నాకు తెలియని ముందే చాలా జరిగిపోయాయి. తర్వాత నేను ఈ 10 ఏళ్ల కాలంలో చూస్తే దానికి 100 రెట్లు ఎక్కువగా కబ్జాలకు మా ఇబ్రాహీంపట్నమే గురైపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు ఆ నాళాలన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి. అసలు ఆ ఎఫ్టీఎల్ అనేది కూడా ఎవరైతే రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దానికి ఒక లిస్ట్ ఉంటుంది, దాన్ని అతిక్రమించకూడదని కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా దాటేసి వీళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రజలకు ఉపయోగపడే వాటిని అన్నిటి కూడా నాశనం చేశారు. ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వీటిని అన్నీ కూడా, గతంలో మీరు 10 years ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ మాట్లాడారు, అయినా సరే మేము వాటిని కూల్ చేస్తాము అన్నాడు. ఎక్కడ కూల్చాడమ్మా? ఒక్క సంఘటన చూపించామన్నాడు. ఎక్కడ కబ్జాలు చేసినవి, అసలు వాళ్ళు కబ్జాలు చేసిన దాన్ని కాపాడుకోవడానికే ఈ 10 ఏళ్లలో వాళ్ళకి చాలా బిజీ ఉన్నారు. ఆ తర్వాత వాటి వల్లే ప్రతిఫలంగానే ఇప్పుడున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మూలకు గుచ్చవలసిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూడు కబ్జాలే, ఎక్కడ చూడు వాళ్ళు ఏవి సాధ్యమా అసాధ్యమా, ఇది తప్ప, ఇది చెయ్యాలని ఏమీ లేదు. ఇష్టానుసారం ఒక ప్రజాస్వామ్యం అనేది కాకుండా ఇష్టారాజ్యంగా ఒక నిరంకుశమైన పరిపాలన తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రతిఫలము దక్కనివ్వలేదు, ఆ ప్రజలకు సుఖం లేదు, ఎన్ని నిరుద్యోగము సుఖపడలేదు, రైతులు సుఖపడలేదు. ఏమనంటే అవేంటి నిండిపోయాయి, ఇన్ని ఉత్పత్తి చేసాము, బియ్యం ఇంత పండించాము అంటే, వరి పండిస్తే ఊరి అని ఒక అధికారులతో చెప్పించాడే సిగ్గు లేకుండా. రైతులకు బేడీలు వేసి, ఖమ్మం నుంచి మిరప రైతులకు బేడీలు వేసిన ఘనత ఎవరిదమ్మా? కేసీఆర్ది కదా. మరి రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించిందంటే ఎంత? ప్రతి అంశాల్లో నువ్వు వెళ్ళు, వ్యవసాయ రంగం, విద్యారంగం, ఇది అని ఈ రంగం కాదు, ఒక్క రంగం కాదు, అన్ని రంగాలు నాశనమే. అన్నిటికీ దేనికోసం వాడుకున్నాడు? విద్యుత్తునే తన కోసం వాడుకున్నాడు, తనకు లాభం కోసం వాడుకున్నాడు. ఈ జనాలు కూడా ఎలా అయిపోయారంటే, ఫ్రీగా వస్తుంటే మాకు వస్తుంది కదా, అప్పు అయితే ఏమైంది, నాశనం అయితే ఏమైంది, మాకు మొత్తం ఫ్రీగా వస్తుంది కదా అనే పరిస్థితులు ఆ జనాలను తయారు చేసేస్తారు. ఉచిత పథకాలు ఇచ్చి తయారు చేస్తారు. అంటే ఈ విషయం గురించి, ఈ హైడ్రా గురించి కూడా నేను అదే చెప్తాను. ప్రస్తుతం ఈ హైడ్రా ఎవరు అవునన్నా కాదన్నా
ఇది ప్రజలకు మేలు జరిగేది. మీరు ఉప్పలు, సరూర్ నగరు, మీరు అక్కడంతా వెళ్ళి చూడండి అమ్మా. అసలు చూస్తుంటే వాళ్ళు ఎంత ధైర్యంగా అపార్ట్మెంట్స్ కట్టుకున్నారా అనిపిస్తుంది. నిజమే మేడం. ఇప్పుడు అవన్నీ కూలగొట్టేస్తాం నిర్దాక్షిణంగా. అట్లాగే మాదాపూర్, కొండాపూర్ మీరు చూస్తే ఇప్పుడున్న వాళ్ళు మా పార్టీ, అవతల పార్టీ, ఈ పార్టీ, అన్ని పార్టీల వాళ్ళకు వాళ్ళంతలో వాళ్ళు అప్పుడు కట్టుకునే వాళ్ళు కూడా జనాలలో మేము దొరికిపోయానని ముందు వచ్చి ఏం చెప్తున్నారు, ఒకవేళ అప్పుడు జరిగిన వాళ్ళు ఏదో జరిగి మాకు తప్పుడు సమాచారాలు ఇస్తే మేము కొనుక్కున్నాము కాబట్టి మేము కూలగొర్చడానికి కూడా మేమే వస్తాము. అదే మేడం, ఇప్పుడు మేము అదే అంటాం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరిదైనా కూలగొడతాం అనేది మీ ప్రభుత్వం చెప్తున్నమాట. దీన్ని కొంతవరకు ప్రజలు కూడా అంగీకరించే స్థితిలోనే ఉన్నారని అనుకోవచ్చు. కానీ కొన్ని ఏరియాలో, అదే మేడం, కొన్ని ఏరియాల్లో కొన్ని పరిస్థితుల దగ్గరికి బీజేపీ వాళ్ళ గురించి తర్వాత చెప్తాం మేడం. కొన్ని పరిస్థితులు వచ్చేసరికి కొన్ని న్యూస్ ఛానల్స్లోనూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్లో కూడా చూసాం. ఉదయం 6 గంటలకి 7 గంటలకి కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అసలు ఇది కబ్జాకి గురి అయింది అనే పరిజ్ఞానం లేని వాళ్ళు ఇళ్ళని కూడా కూలగొట్టారు కదా. న్యూస్ చదివావా? చదవలేకపోతే నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారికి దృష్టికి వెళ్ళింది. ఎప్పుడైనా కూడా పేదవారికి అన్యాయం జరగకూడదు. మా పార్టీ ఇప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పేదవారి సైడే ఉంటుంది, సంక్షేమం దృష్టిలోనే ఉంటుంది. ఒకవేళ పొరపాటున పేదవారివి ఇల్లు కూల్చబడితే వాళ్ళకందరికి కూడా ఇళ్లను నేను శాంక్షన్ చేస్తాను, వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ రోజున లేటెస్ట్ న్యూస్. సో వాళ్ళకి ఏం అన్యాయం జరగదు. కొంత లేట్ అవుతుండొచ్చు, కానీ ఈ రోజు కాకపోయినా వాళ్ళ భవిష్యత్తులో ఆ నాళాలు కొట్టుకుపోయే వాళ్ళే కదా. అందువల్ల వాళ్ళని బ్రతికించడం అనే కోణంలోనే మేము ఆలోచిస్తున్నాం తప్ప వాళ్ళకి అన్యాయం అనేది ప్రతిపక్షం వాళ్ళకి కనపడుతుంది. మరి ఇన్ని రోజులు అందులో మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నప్పుడు, మీరు గెస్ట్ హౌజులు కట్టుకున్నప్పుడు మీకు ఇలాంటి తప్పులు కనపడలేదా? వాళ్ళ గురించి ఏం పట్టింపు లేని వాళ్ళు, ఇప్పుడు నీ నియోజకవర్గంలో ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు, ఆవిడ వచ్చి పేదల గురించి మాట్లాడుతుంది. ఎప్పుడమ్మా తమరు పేదల గురించి మాట్లాడింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 రోజులు కాలేదు, వాళ్ళు ఒక్కటే అరవడాలన్నమాట. సరే అరిసారేమో, ఇదివరకు ఎందుకు అరవలేదు మీరిద్దరు కలిసి? ఎందుకు అరవలేదు? అటు కేసీఆర్ అరిశాడా, కేటీఆర్ అరిశాడా, హరీష్ రావు అరిశాడా, లేకపోతే కిషన్ రెడ్డి అరిశాడా? ఎవరు అరిశారమ్మా ప్రజల పక్షాన? ఇల్లు కట్టిస్తే మేము కట్టామని చెప్పారు, తీసుకుపోయి చూపించారు. అవి ఏళ్ళమ్మా పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయి చచ్చిపోయే పరిస్థితి. ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేశారా పేదవాడికి? అత్త వస్తే ఎక్కడ పడుకోవాలి, అల్లుడు ఎక్కడ వస్తే ఎక్కడ పడుకోవాలి అని చెప్పి నువ్వు చెప్పినవు. ఇప్పుడు ఎక్కడ పోయి పడుకుంటున్నారు? జైల్లో పడుకునే పరిస్థితి వచ్చింది. అవునా? మీరు చేసిన దానికి ప్రతిఫలం. సో నేనేమంటున్నానంటే, ఒక అంశాన్ని ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంతో, చాలామంది అంటున్నారు పులి మీద స్వారీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఈ సబ్జెక్టు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలుగుతున్నారు, విత్ ద పార్టీ వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు, విత్ ఇన్ ద పార్టీ అనే టాపిక్ మాట్లాడదాం. కానీ మేము ఎవరిని లెక్క పెట్టాము. ఎందుకు పెట్టము అంటే, మనం ఒక ఆదర్శంగా ఉండాలి, మనమే తప్పు చేయకూడదు. గతంలో జరిగినాయి, ఇప్పుడు వాళ్ళకి జరిగినట్టే మనకు తప్పుడు సమాచారాలతో ఎవరైనా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన పార్టీలో వాళ్ళు మాత్రం, మన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నదని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా పేదవారి కోసమే ఆలోచిస్తాం. వాటిని గురించి కూడా మేమే అనలేదు. ఇప్పుడు ఒకవేళ కూల్చితే కోర్టు ప్రకారంగా ఏమైనా చట్టపరంగా వాళ్ళు లీగల్గా వెళ్ళినా కూడా, ఆ రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా మనం వాళ్ళకి కన్సిడర్ చేసి మళ్ళీ అదే లెవెల్లో మనకు వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేసే దాంట్లో నియోజకవర్గంగా, గ్రామాల పరంగా, మండలాల పరంగా మేము ప్రతిపక్షం వాళ్ళు ఇచ్చితే కూడా తీసుకుంటాం. మాకేం భేషజాలు లేవు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ నియోజకవర్గంలో మేము ఆపోజిట్ పార్టీ వాళ్ళ నియోజకవర్గంలో పేదవారి ఇల్లు కూల్చేశారే అనుకోండి, ఆ ఇళ్ళ లిస్టు తీసుకురండి బాబు, మాకు ఇవ్వండి. మేము ఇవ్వనంటేగా మీరు మా మీద అరవాలి. మేము ఇస్తామంటున్నాం, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 100% ఇస్తాం. ఎందుకంటే మనం చేసే పనిలో ఎప్పుడూ మంచి జరగాలనుకున్నప్పుడు కొంత బై మిస్టేక్స్ అవుతుంటాయి. ఆ మిస్టేక్స్ అది పేదవారికి జరిగినప్పుడు ఎవరికైనా బాధ, అందులో మాకు ఎక్కువ బాధ ఇంకా, ఎందుకంటే మేము పవర్లో ఉన్నాం. అందుకని అవి రాకుండా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో అధికారం కోసం ఏమన్నా చేసి కకృతి పడే వాళ్ళు ఉన్నారు. కానీ మేము అధికారం కోసం, అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఇప్పటి వరకు కూడా అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదు, సోనియమ్మ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మేమంతా కూడా, రాహుల్ గాంధీ గారు ఏమి దేశంలో ఎన్నో సమస్యలు ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాలి అంటే చెప్తున్నాను, పార్టీ విధానాలు ఒకే లైన్లో వెళ్తాయమ్మా.
అక్కడొకటి ఇక్కడొకటి ఆ హైడ్రా విధానానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఖచ్చితంగా సామాన్యుడికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100%. ఇంతవరకు మేడం మీరు విశ్లేషణ ఇచ్చేశారు, వివరణ. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారు, మా పార్టీ సిద్ధాంతాలన్నీ ఒకేలా ఉన్నాయని. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షం చెప్పిన మాటను మనం తీసుకోవాలి కదా. వాళ్ళంటారు రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, వీళ్ళ మధ్యనే పొంతన ఉండదు, పార్టీలో లేని పొంతన ఇంకా ప్రజలకి వీళ్ళే న్యాయం చేస్తారు. వాళ్ళ ఇల్లు చూసుకోమని ఫస్ట్. కేటీఆర్కి కూతురికి హరీష్ రావుకి మధ్యలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చినంత డైలాగుల పరంపర ఏంటి, ఇన్ని రోజులు కేసీఆర్ బయట రాకపోయిన తర్వాత ఇప్పుడు రాబోయే తరంలో ఎన్ని అందుకుంటు ముందు వాళ్ళని చూసుకోమనండి. మాకు ఏకాభిప్రాయమే ఉంటుంది. దానికి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ హైడ్రా అనే దానికి ఫుల్ సపోర్ట్ రాహుల్ గాంధీ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే చిన్న విశ్లేషణ మేడం, లోపల ఎక్కడో ఇది ఏ న్యూస్లో వచ్చిందని మీరు అడగద్దు, మేము విన్నదే అడుగుతున్నాం. ఈ హైడ్రా అనే ఒక ఇదిని తీసుకురావడం వల్ల, ఒక కార్యక్రమాన్ని పెట్టడం వల్ల పార్టీలోనే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకత పెరిగింది అనేది కొంతవరకు వినిపిస్తుంది. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో కొన్ని న్యూస్ ఛానల్స్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మార్చి ఇంకొకరిని పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు. లేటెస్ట్ పనికి వాళ్ళకి ఏదో టీఆర్పీలు పెరగడం కోసం కొంతమంది అయితే 7 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో లేని పార్టీని ఒక లెవెల్లో తీసుకొని వచ్చి సీనియర్స్ని అందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు మంత్రులంతా ఒకే లైన్లో పనిచేస్తున్నారు. మీరు చూసే ఉన్నారు. ప్రతిదానికి స్పందిస్తున్నారు, అందరూ కూడా ఐక్యమత్యతున్నారు. క్యాబినెట్ అంతా కూడా ఒక జవాబుదారి వహిస్తూ ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం అరిసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ఏం చిన్నది కాదు, దీనికి చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న కుటుంబంలోనే గొడవలు వస్తుంటాయే, అలాంటప్పుడు ఇంత సీనియర్ పార్టీలో ఎప్పుడన్నా వచ్చినా అది మా ఇంటర్నల్ ప్రాబ్లం, అది మా అధిష్టానం చూసుకుంటారు. దాని గురించి ఇప్పుడు ఈ వార్తలో నిజం లేదని ప్రజలకు చెప్తున్నారా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. మీకేమైనా డౌట్ ఉందా? మీకేమన్నా కుట్రలు కడుపులు మంటలు ఏమన్నా ఉంటే గమ్ము నుండి ఇప్పటికన్నా ప్రజల పక్షాన పని చేయండి. ప్రజలకు సంబంధించి ఇప్పుడు వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు జనాలు. ఇది చేయకండి, మేము చేస్తున్నామో మీరు చేయండి. నియోజకవర్గాలలో తిరగండి, ఎవరి నియోజకవర్గాలు సహాయ సహకారాలు అందించండి. ఇళ్లలో ఉండకండి. ఇప్పటిదాకా ఉన్నారు కదా, ఎవరికైనా అపాయింట్మెంట్లు ఇచ్చారా మంత్రులు? ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చాడా ముఖ్యమంత్రి? ఇప్పుడు మంత్రులు ఎవరో ఏ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్కి వచ్చారా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. సెక్రటేరియట్కి రావడం ముఖ్యమా, ప్రజలకి న్యాయం చేయడం ముఖ్యమా? ఇప్పుడు ఆయన మాట ఏదో వినొచ్చి అడుగుతున్నట్టుంది. నాను బుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి అనేవాడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో లేదు, తప్పమ్మా. ముఖ్యమంత్రి అని ఆయన అందుకే అన్నాడు కాబట్టి ఆయన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు జనాలు. అర్థమైందా? ఇది ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి సెక్రటరీ రాకపోతే నువ్వెందుకు వచ్చావు? మరి ఎందుకు ఓట్లు వేయించుకున్నావు? నేను మీడియా ముందుకు ఎంత వచ్చాను, ప్రజల్లో ఎంత ఉన్నాను కాదు, ప్రజలకు ఎంత చేశాను, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడారు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళకి ఎంత బుద్ధి లేదో అన్ని వేల కోట్లు కాంట్రాక్ట్ల కోసం ఇస్తే అవి కూడా లీకేజ్ అయినాయి. నువ్వు చూసావా సెక్రటరేట్ కూడా? అవునా కాదా? అన్ని లీకేజీలే. మరి ఈ రోజు కాంట్రాక్టులు బతికించడం కోసం అని మీరు ఏ ప్రాజెక్టులు తీసుకున్నా నష్టం ప్రజలకు జరిగింది. ఇప్పుడు కూడా ఖజానా ఖాళీ చేసి నష్టం చేసిన మీరు ముఖ్యమంత్రి గురించి ఆయన రాకపోయినా నడవలేదని అంటే ఏం మాట్లాడుతున్నారు? అమరవీరులది కట్టాడు, అవునా? కట్టిన దానికి ఒక్కరోజన్నా దాని అసలు అందట్లో మొదట అది ఇనాగరేషన్ చేయాలి. చేశాడా? ఏ రోజన్నా అంబేద్కర్ కానీ జగజీవన్ రామ్ గారు కానీ దండేసాడా వచ్చి ఇంత పెద్ద స్టాచ్యూ కట్టాడు ఎలక్షన్ ముందు గెలవాలని? ఎవరిని బ్లఫ్ చేస్తాడు ఈయన? ఎన్ని రోజులు మోసం చేస్తాడు అంటే మేము సంతోషపడిపోతున్నావా? అంబేద్కర్ విగ్రహాన్ని చూడంగానే దళితుల మీద ప్రేమ అనుకుని నమ్ముకోవాలా? దళితులను మోసం చేసి గద్దెనెక్కితివి, ముఖ్యమంత్రి అవుతీవి, దళిత బంధు అని చెప్తీవి, ఫ్రీజ్ చేస్తీవి, రైతు బంధు అంతేవి, పెద్దోళ్ళకి పెడితేవి, పేదవాళ్ళకి నష్టం చేసినావు, నిరుద్యోగుల కడుపు కొట్టితివి, ఇంకా ఎన్ని పాపాలు చేసినాక ఇప్పుడు వాళ్ళు కూడా అదే రైతు బంధు గురించి మాట్లాడుతున్నారుగా మేడం. 4గురికో 5గురికో ఇచ్చేసి అయిపోయింది అని చెప్తారు ప్రతి చోట. ఇచ్చిన దాఖలాలు చూపించండి, సగం మందికి ఇవ్వలేదు. అదన్నా చేయమను, కరెక్ట్గా చేయమను. ఎవరికి పడలేదు అంటే మేము ఖచ్చితంగా ఎవరో మల్లారెడ్డి లాంటి వాళ్ళకి మంత్రులకి 1000 ఎకరాలకు డబ్బులు ఇవ్వడానికి మేమే ఇష్టంగా లేమమ్మా. 5 ఎకరాలు అనేది మ్యాండేటరీ పెట్టుకున్నాం. ఇప్పుడు పేద రైతులకు ఇవ్వాలి, సన్నకారు రైతులకు ఇవ్వాలి అనేది 2 లక్షల రుణమాఫీ దగ్గర నుంచి అన్ని కూడా అతి జాగ్రత్తగా చేస్తున్నప్పుడు కొంత సమయం తీసుకుంటుంది. మేము ఇంకా 1 year కూడా అవ్వలేదు, ఇచ్చి 8 నెలలు కదా, అప్పుడే నెలలకు జీతాలు పడట్లేదా? ఉద్యోగులకు ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఇప్పుడు నువ్వు వర్షం పడుతుందని అనుకున్నావా? చెప్పు. మనకేమన్నా ఉండు. నిన్న కేటీఆర్తో ఒక న్యూస్ చూస్తున్నాను.
అక్కడ ఆల్రెడీ ఏంటంటే మనకు చెప్తారు కదా, కాషన్స్ ఇస్తుంటారు కదా, వర్షాలు వచ్చే సూచనలు శాఖ, వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చారు. ఈయన ఇది చూసుకొని అల్లటి కాలండి. మరి నువ్వు అప్పుడు ఏం చేస్తావు నాయన? హైదరాబాద్ కొట్టుకుపోతే నువ్వు ఏ ఫామ్ హౌస్లో ఉన్నావు, ఏ సినిమా వాళ్ళతో ఉన్నావు, ఏ పబ్లో ఉన్నావు, ఏ క్లబ్లో ఉన్నావు అని అనుకోవాలనైనా ఇప్పుడు ఎక్కడ లేని అన్నీ గుర్తుకొస్తున్నాయి. అబ్బా, అంటే ఇవన్నీ కూడా అక్కడుంటే ఒక మాట, ఇక్కడుంటే ఒక మాట అనేది గతంలో నడిచిందమ్మా, ఇప్పుడు నడవదు. ఎందుకంటవా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఆ విలేజ్లో ఉన్న ప్రజలు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో పోయేలా సంగతి చూద్దాం అనుకుంటున్నారు. ఎవరెవరు తప్పు చేసిన వాళ్ళకి అందరికి అర్థమైపోయింది కాబట్టి ప్రజలకు తెలియడం కోసమే అడుగుతున్నాం. మరి తల్లి, ఆయన అడిగిందని ఎవరు ఈ చెవిలో ఈయన ఈ చెవిలో వదిలేస్తున్నారు. ఈయన 10,000 వేస్తాన్నాడు, వేసాడు ఎవరికైనా? హైదరాబాద్లో ఎంతమంది చూపిస్తాను, నువ్వు రా, నన్ను తీసుకొని రా, నీ కెమెరా పట్టుకొని రా. ఎంతమందికి 10,000 వెళ్ళాయి కేటీఆర్ ఇస్తానని? అప్పుడు ఇళ్ళని కూలిపోయాయా, చచ్చిపోయారా? ఇదే సికింద్రాబాద్, నా మదర్ ప్లేస్ కవ్వాడి కూడా సికింద్రాబాద్. అక్కడ అన్ని నాలాలో కొట్టుకుపోయారు, అశోక్ నగర్లో కొట్టుకుపోయారు. ప్రతి వాళ్ళకి ఇళ్ళకి 10,000 వేస్తాడు. ఎంతమందికి వేసాడు చూపిద్దాం, దమ్ముందే మరి అమ్మని కేటీఆర్ని. ఏమా మాట్లాడడానికి? ఏదో ముఖ్యమంత్రి కొడుకు కదా అని అలా వచ్చి ముఖ్యమంత్రి పెద్ద మంత్రి అయిపోయి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ మున్సిపల్గా మంత్రిగా ఉండి నువ్వు ట్యాంక్ బండ్ని మంచినీళ్ళు చేస్తాను, క్యాబేజీలు పువ్వులు పెట్టారు. మీ ఆయనేమో ఆకాశ హార్మోనాలు చేస్తానన్నాడు, సింగపూర్, మలేషియాలో, సౌదీ లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఈమెమో ఇక జాగృతి అని చెప్పింది, బిడ్డ బతుకమ్మ ఆడిచింది. ఇప్పుడు తిహార్ జైల్లో ఆడొచ్చింది మొన్నటి వరకు. అయితే ఇప్పుడు మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడదాం మేడం. మీరు ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకి ప్రజలకు సమాధానం చెప్తున్నాం అనుకోండి, ప్రతిపక్షానికి కాదు. ఈ 6 గ్యారెంటీల్లో రైతు బంధు అందరికీ ఇవ్వలేదని వాళ్ళు అన్నారు. మీరు చెప్పారు, మేము 20 ఎకరాల ఉన్నోళ్ళకి కాదు, 5 ఎకరాల ఉన్నోళ్ళకి 2 లక్షలు పెట్టుకున్నాము అని చెప్పి. రైతు భరోసా ఇస్తామన్నారు, పెన్షన్ మాకంటే ఎక్కువ ఇస్తామన్నారు. మేము ఇచ్చిందే సదరు కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షనే ఇస్తున్నారు, కానీ ఇప్పుడు వీళ్ళు ఏమైనా కొత్తగా తెచ్చిస్తున్నారా, ఎందుకు పెంచలేదని అడుగుతున్నారు. మరి మీరు ఎక్కువ ఇస్తామని ప్రభుత్వం కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు, హరీష్ రావు గారి డబ్బులు, కాంట్రాక్టర్లు తిన్నవి కాగ్ రిపోర్ట్ తీసుకుని మీరు వెళ్ళి అడగండి అమ్మా. అంటే అప్పుడు మన దగ్గర ఎంత బడ్జెట్ ఉండే, అధికమైన బడ్జెట్ ఉండింది వీళ్ళు ఉన్నప్పుడు. ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఏమీ లేదు మనకి, వీళ్ళు వచ్చినాక లోటు బడ్జెట్ ఎందుకు అయింది అనేది మమ్మల్ని వేసిన ప్రశ్న వాళ్ళు కూడా అడగండి, అర్థమవుతుంది. అప్పుడు మన డబ్బులన్నీ ఎక్కడ పోయాయి మరి? ఇప్పుడు ఇక్కడే కోకాపేటలో వాళ్ళ మొత్తం ల్యాండ్స్ అని, మనకు ప్రజలకు సంబంధించిన ల్యాండ్స్ అని కూడా ఆప్షన్ వేశాడు. మరి అప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయాయి? ఎక్కడ డైవర్ట్ చేశారు? అవునా? ప్రతి శాఖలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్రీన్ ఛానల్ అని ఉండేది. అంటే వెల్ఫేర్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఏవి కూడా ఆపకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకే టైంకి వెళ్ళిపోయాలి, ఎక్కడానికి ఆపడానికి వీలు లేదని ఒక గ్రీన్ ఛానల్ అనేది మేము పెట్టడం జరిగింది. అప్పుడు ఆ దాన్ని కూడా వీళ్ళు డైవర్షన్ చేసేసుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న డబ్బులు సరిపోక కొంతమంది కాంట్రాక్టులను బతికించడం కోసమని పెద్ద కాంట్రాక్టులు తెలంగాణతో గొడవపడి ఆ తెలంగాణకు అగెనిస్ట్గా ఉన్న ఆంధ్ర కాంట్రాక్టర్లే ఎలిజిబిలిటీ అని ఇదే కేటీఆర్ మన దగ్గర అంత అర్హత ఉన్న వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళకి వెతుక్కొని కాంట్రాక్ట్లు ఇచ్చినానని ఆ రకంగా చెప్పిన అతనికి ఏ రకంగా అమ్మ ప్రజలు నమ్ముతారు చెప్పండి మీరు? ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు ఇంకెప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారంటే ముందు నీ పిల్లలన్నీ ఎక్కడ ఉన్నాయో, నీ ఆస్తులు, ఈ లీకేజీల గొడవల్లో ఏం జరిగినాయి, ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసినాయి, అవన్నీ కూడా మేము ప్రజల ముందు పెడతాం తల్లి. పెట్టి అమ్మ ఇగో వీళ్ళు ఇక్కడ ఉండే మీవే ఇవి, ఇగో ఈ కేటీఆర్ ఇది కబ్జా చేశాడు, ఆయన మంత్రులు ఇవి చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో కబ్జా చేశారు. ఆఖరికి రైతు బంధు ఎస్సీలకు, దళిత సంబంధించిన వాళ్ళకి 10 lakhs ఇస్తానన్న దాంట్లో కూడా స్వయంగా కేసీఆరే చెప్పారు కదమ్మా, 3 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు తింటున్నారంట కదా అని చెప్పాడా లేదా? నేను చెప్పాను అది. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన మీరు వాళ్ళు ఇవన్నీ చేశారు, తిన్నారు అని చెప్తున్నారు మేడం. రాష్ట్ర ఖజానా ఎంత ఉందో అనే విషయం తెలియకుండానే మరి హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు హామీలు నిలబెట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది కదా. ఏడాది కూడా అవ్వలేదు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఆయనేమో పిల్లబుట్టాలి, 3 నెలలు అయింది, కుల్లగుట్టినాం, ఇప్పుడే పుట్టినాం, పురుడిలో ఉన్నది, ఇవన్నీ డైలాగాలు చెప్పినప్పుడు మీరు అందరూ విన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, జనాలు విన్నారు. ఇప్పుడు మాకు మాత్రం ఏంది, ఒక 7 సంవత్సరం కూడా మాకు ఇవ్వటం లేదు. కనీసం మేము ఏ డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉందని రివ్యూ చేసుకుందామని రోజు 13 గంటలు ఆ సెక్రటరియట్లో కూర్చొని మంత్రులు కింద పడి మీద పడి కుస్తీలు పడి ముందు ప్రయారిటీస్ ఏది ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, మనం ఫస్ట్ కల్లా జీతాలు ఇవ్వాలని ఫస్ట్ జీతాలు వేసేసారా లేదా? ఎవరికైనా ఆపారా? ఏ పనైనా ఆగిందా చెప్పుతాలి? అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటా, ఏ దాంట్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి రిసోర్సెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఏ రకంగా ఫస్ట్ ప్రయారిటీస్ ఇవ్వాలనే దాంట్లో చేస్తూ ఉన్నామే. ఇప్పుడు అంతెందుకు, నువ్వు అడిగినా అడగపోయినా నేను ఒక విషయం చెప్తాను. మా జిల్లా ఉంది, మా జిల్లా
ఒకప్పుడు అగ్రికల్చర్ బేస్డ్గా ఉన్న జిల్లాని ఇప్పుడు ఎకనామికల్ జోన్గా అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా మారిపోయింది. ఏముందమ్మా అక్కడంతా రియల్ ఎస్టేట్, భూములంతా పోయి రియల్ ఎస్టేట్ మారిపోయింది. అప్పుడు ఉన్నప్పుడు ఈ పంట పొలాలన్నీ కూడా ఈ కబ్జాలు, నాలాలు ఇవన్నీ కూడా చేసుకున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్లో వీళ్ళు మోపారు కదా, వాళ్ళని పెంచారు కదా. ఇప్పుడు 111 జీవోలో అప్పుడున్న ఎమ్మెల్యే, ఆ రంగారెడ్డి జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చారా, వాళ్ళని క్షమిస్తారా అని కాదు. 111 జీవోను తీసేసినప్పుడే మనం అనుకున్నాం ఇది మంచినీరు అప్పుడున్న దాన్ని ఇలాంటి జలాశయాలను కాపాడుకుంటే మనకి ముందు తరాల వాళ్ళకు మనకి ఇవ్వాలి కదా, దాన్ని కూడా కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించేశారు. ఇవన్నీ చేసి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి ఎన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఆవిడ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏ స్కూల్ కూడా కూలిపోతుండే పోయి ఎప్పుడమ్మా కట్టించింది ఈవిడ? ఏ స్కూల్లో బాత్రూమ్స్ లేకుండా పిల్లలకి టాయిలెట్స్ కట్టించింది ఈవిడ? ఏ సకాలంలో ఆ పిల్లలకి ఏం జరిగాయి? ఈవిడ ఉన్నప్పుడు లీకేజీలు జరిగాయా, పేపర్ లీకేజీలు అయినాయా? ఈమె జరిగినప్పుడు ఈమె హయాంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈమె ఎవరిని బాధ్యులను చేసింది? అధికారులను బాధ్యులను చేసింది. ఈవిడ పార్టీ మారిపోయినాక ఇప్పుడు తగుదనం మారి వెంట వేసుకొని తిరుగుతూ ఉంది. ఈవిడే ఇప్పుడే కళ్ళు తెరిచినట్టు, ఈవిడ జిల్లాలో ఈమెకి ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరుగుతున్నట్టు జనాలకు అంత అర్థం కాదా తల్లి? ఎప్పుడు పార్టీ మారినంతగానే నీ విధానాలు మార్చిపోతాయా? నువ్వు చేసిన తప్పులు మర్చిపోతారా పిల్లలు? కానీ నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నప్పుడు హాస్టల్ల పరిస్థితి చాలా బాగుండింది. ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ళు నాశనం చేసేసారు. ఇప్పుడు వెళ్ళి హాస్టల్లో పిల్లలు పురుగులు అన్నం పెడుతున్నారని అదే రోజు ఒక వార్త. అసలు నువ్వేసి కలుపుతున్నావో, కారం పొడి అన్నం నువ్వు తినమని పెట్టావో నాకైతే డౌట్ వస్తుంది హరీష్ రావు మీద. ఇన్ని రోజుల చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన వ్యవస్థ అది. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ విధానాలు ఇప్పటి వరకు కారం పొడితో తిన్నారని మాత్రం ఏమీ రాలేదు. కాకపోతే బ్లాంకెట్లు దొరకట్లేదు, పిల్లలకు సకాలంలో అందట్లేదు, బడ్జెట్ సరి అయిన టైంలో సరిపోలేదు అనేది విన్నామేమో. కానీ ఈ రకమైన కారం పొడితో అన్నం పెడతారా అని చెప్పించడం అనేది ఆ పిల్లలతో ఆడుకుంటున్నారు రాజకీయం. వాళ్ళు అంటున్నారు పెద్దవాళ్ళు అయితే అబద్ధాలు చెప్తారు కానీ పిల్లలకు ఓట్లు లేవు. మరి ఈ పిల్లల్ని అబద్ధం చెప్తున్నారు. ఈ పిల్లల్ని నువ్వు పోయి అడగాల్సినది అప్పుడు ఎందుకు అడగలేదు అనేది ఎవరమైనా అడుగుతాం కదా. అంటే 10 ఏళ్లలో మీరెందుకు అడగలేవమ్మా సబితమ్మ? ఇప్పుడు ఎన్ని గుర్తుకొస్తున్నాయా తల్లి? నీవు ఆడపిల్లవని గుర్తుకొచ్చింది, ఆడవాళ్ళ మీద అగచ్చా అని ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వు ఎన్ని కేసులు సాల్వ్ చేసావు తల్లి? ఎన్ని రేపు కేసులకు నువ్వు ఇది చేసావు తల్లి? ఎంతమంది బిడ్డలకు న్యాయం చేసావు తల్లి? ఒకసారి చెప్పు తల్లి. అప్పుడు మీరున్న ఈ 10 ఏళ్లలో మహిళా కమిషనే లేదు. ఉందా? మహిళల గురించి రక్షణ మాట్లాడతావా? మహిళలకు ఎంతమందితో మంత్రి పదవులు ఇచ్చారు? ఎవరమ్మా మంత్రి పదవుల జవాబుదారీ ఉన్నారు? ఇప్పుడు మహిళల గురించి మాట్లాడారు కాబట్టి మేడం, ఈ 6 గ్యారెంటీల్లో మహిళలకి, యువతకి స్కూటీలు ఇస్తామని చెప్పారు కదా. ఇస్తానులే అమ్మా, ఈడేమో నీళ్ళు వచ్చి కొడుకుపోతున్నాయి వీళ్ళ పాపాల వల్ల. మొత్తం వాగులని రియల్ ఎస్టేట్కి అమ్ములు పెట్టి సంతకాలు పెట్టేశారు అధికారులు. వీళ్ళు కలిసి కుమ్మక్కైపోయారు. ఇప్పుడు వీళ్ళని చూడమంటావా, ఇది చూడమంటావా? ఎక్కడ స్కూటీలు వేసుకొని తిరగమంటావు? పిల్లలు ముందు స్కూళ్ళలో ఉన్న పిల్లలు కాపాడదామా? వాళ్ళకి అన్నాలు చూద్దామా, వాళ్ళకి బట్టలు చూద్దామా, వాళ్ళ ఆరోగ్యాలు చూద్దామా, అంబులెన్స్ పంపిద్దామా, వాళ్ళకి కలరాలు, టైఫాయిడ్లు, డెంగ్యూలు రాకుండా కాపాడుకుందామా? వీళ్ళు అడిగారు కదా అని పొలవమని మనం లేచి పనిచేయడానికి వీళ్ళ కింద మనం ఏం పడి ఉండలేము. జనాలకి ఎప్పుడు ఏం చేయాలో మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వమే కాదు, మా కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ పార్టీ. మాకు మీరు నేర్పించాల్సిందా? మమ్మల్ని మోసం చేస్తూ గద్దెనెక్కిన మీకు ఆ నైతిక అర్హతనే లేదు బాబు అడగడానికి. ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన మాట్లాడాలి. నువ్వు ప్రజల పక్షాన లేవుగా, 10 ఏళ్ళు ఉన్నావా? నీ స్వార్థం కోసమే మీరు బ్రతికారు కదా. మరి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే అసలు నవ్వొస్తుంది నాకైతే. అసలు ఆ వీడియో చూస్తుంటే, సబితా ఇంద్ర గారిని చూస్తూ ఉంటే, యాక్టింగ్ చూస్తుంటే ఆహా బెస్ట్. మళ్ళీ ఇవి కూడా చెప్పారు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డబ్బులు వేస్తామన్నారు, నెలకి 10,000, అవి కూడా చేయలేదు. దళితులతో పెట్టుకోవద్దని చెప్పు సబితమ్మ లాంటి వాళ్ళని. కానీ మా దళితులతో పెట్టుకుంటే మామూలు ఉండదు, చెరుగుడే. దానికి నేనే సారథ్యం వహిస్తా. సబితమ్మ ఆమె నియోజకవర్గము అదే చేవల్ల మొయినాబాద్లో సబితమ్మ దళితుల పట్ల ఎంత బాగా ఉంటుంది. దళిత బంధు అని ఎన్నడన్నా అనిపించుకుందా? ఈమె ఈ 10 ఏళ్ల కాలంలో దళిత బంధు దళితులకు ఇవ్వకుండా ఫ్రీజ్ అవుట్ చేసినప్పుడు కేసీఆర్ స్వయంగా అవి మీ అకౌంట్లో వేయిపోబడతాయని ఆ డబ్బులు పడనప్పుడు, మా దళితులను మోసం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి? నువ్వు దళితుల ప్రభుత్వంలో కనుక దళితులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే పుష్పలేలు గారు పార్టీలో ఉన్న పోరాటం చేస్తారా? 100% పార్టీ ఏందమ్మా, పార్టీ మేము అధికారంలో ఉన్నావు. ముందు నీ సంగతి చూస్తాము. ఇప్పుడు మా దగ్గర రిపోర్ట్ ఉందిగా, కాకు రిపోర్ట్స్. కాగ్ అనేది నువ్వు ఇచ్చింది కాదు, నేను ఇచ్చింది కాదు.
అది అది ఒక అటానమస్ బాడీ, అది ఇచ్చిన రిపోర్ట్స్ అందరికీ తెలవాలి. తీసుకుపోయి చెప్తా, ఇగో సబితమ్మ ఉన్నప్పుడు అయ్యా ఇగో చేసింది, ఇగో ఇట్లా చేసింది, మేము ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇగో ఇట్లా చేసాము, మేము అధికారంలో మేము ఏ పార్టీలో పనిచేసినా అప్పుడు మేము ఇచ్చేసాము, ఇప్పుడు కూడా చిరస్థాయిగా ఉండేవన్నీ ఉన్నాయి. నువ్వున్నా ఏం చేసావు తల్లి ఒక్కటి చెప్పు. ఎంతమందికి ఉద్యోగాలు పెట్టించావు నీ రంగారెడ్డి జిల్లాలో? హోంగార్డులను ఎంతమంది పెట్టించింది అడగండి. అంతమంది విడిచిపెట్టండి. ఈమె ఎంతమంది హోంగార్డులను పెట్టించింది? ఏ మహిళల గురించి ఈవిడ మాట్లాడింది? ఏ చట్టసభల గురించి ఈమె సివియర్ యాక్షన్ తీసుకుంది? కులగజ్జితో ఉన్న సబితమ్మకి కులాల్లో ఉన్న దళితుల, అసలు మా దళిత వాడలు ఎక్కడున్నాయో ఆమెకు తెలిసేమో అడగండి. చేవలలో, మొయినాబాదులో ఇప్పటికి బాణామతిలని, ఇప్పటికి 2 గ్లాసుల వ్యవస్థ తెలీదా? ఈమె కళ్ళు మూసుకుందా? ఇప్పుడు చూపిస్తా పదా. ఇప్పుడు కూడా ఆమె ఇంట్లోనే అంటరానితనం చూపిస్తుంది ఆమె. ఇక ఈమె దళితుల గురించి, స్కూళ్ళ గురించి, ఎడ్యుకేషన్ మంత్రిగా మినిమంగా ఉండవలసినది కనీసం దాన్ని పట్టించుకునే నాదుడే లేనప్పుడు, తమరికి అంత సమయం ఉన్నప్పుడు తమరు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం హోంమంత్రిగా నీకు అవకాశం వస్తే ఎలా పనిచేయాలి? 24 గంటలు 27/1 లాగా పనిచేయాలి ఆడవాళ్ళ గురించి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాం మనం అందరం. ఇప్పుడు వచ్చి మహిళలకు రక్షణ లేదంటది. అంటే మీ ప్రభుత్వంలో ఇప్పుడు మహిళలకి ప్రత్యేకంగా రక్షణ కల్పించారు, వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వం నుంచి మహిళా కమిషన్ వేసాం కదా తల్లి, వ్యవస్థ నడుస్తుందిగా. పిలిచామా లేదా కేటీఆర్ని? అవాకులు చెవాకులు మాట్లాడుతుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు కదా. పార్టీ ఏమన్నా ఉండే పార్టీలకు అతీతంగానే పనిచేయాలి. కానీ ఆ వ్యక్తి అన్న వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి అన్న కూడా తప్పుగానే ట్రీట్ చేయాల్సి ఉంది కదా. సో అట్లా ఏ పనులు ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నీ కళ్ళకు కళ్ళు మూసుకొని ఉన్న కబొద్దిలాగా మీరుంటే, చెవులుండి చూడలేని వాళ్ళలాగా ఉంటే, మీకు కనపడాల్సిందే కనబడితే మేమేం చేయము దానికి? మీకు కనపడకపోతే జనాలు కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి తల్లి, అవునా? ఇప్పుడు లోకల్ బాడీస్ వచ్చినప్పుడు దానికి ఏం చేయాలో మాకు తెలుసు. కొంత టైము, ఇంకా నోటిఫికేషన్ కంటే ముందు కూడా మాకు టైం ఉందిగా. వాళ్ళకు సర్పంచ్లకు ఏమేమి కావాల్సిందో, గతంలో మీరు చేసినవి రాలేవు, అవన్నీ కూడా ఇస్తాం. ఇప్పుడు ఇవ్వకుండా అయితే ఉండం కదా, పాపం వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు చెప్పిన అన్నిటినీ నెరవేర్చే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాము. ఒక మహిళగా కవిత గారి కేసు గురించి మాట్లాడాల్సి వస్తే పుష్పలీల గారు ఏం చెప్తారు? అమ్మ జో కరా ఓ భరా అంటారు మన తెలంగాణ భాషలో, ఉర్దూలో అయితే. ఆవిడ చేసిన దానికి ఆవిడ అనుభవించింది. సో ఆవిడ అనుభవించిన దానికి కోర్టు, సుప్రీంకోర్టు ఈ 2 కలిపి ఆవిడని అతీహార్ జైలు వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆవిడ చేసిన దానికి, ఆవిడ నాయకత్వంలో నేను ఇలా చేస్తాను సినిమా డైలాగులు, మొండిని, నువ్వు ఒక్కదానివే మొండివి, కేసీఆర్ బిడ్డవైతే నీకంటే జగమండిలు తెలంగాణ బిడ్డ, నేను ఇంకా బలంగా వచ్చాను అని ఏ బలం వచ్చావు? ఊపుకుంటూ పడిపోయేటట్టు వచ్చావు, వీక్నెస్ అయిపోయి హాస్పిటల్లో చేరేవలేదా? ఏ బలం అనుకోవాలి? ఏ బలం అనుకోవాలి? పడగలేరు. అబ్బా ఇంకా 4 రోజులు మొత్తంగా స్ట్రెచర్ మీద వచ్చేది, ఇంకో 4 రోజులు ఉంటే స్ట్రెచర్ మీద వచ్చేది. పాపం ఎందుకమ్మా మాట్లాడాము? ఏదంటారు డాంబికాలు, చూడండి ఆ డాంబికాలు మాట్లాడేవి ఎందుకు? ఇప్పటికన్నా ఒక రియలైజేషన్ రావాలి. ఒక తల్లిగా, ఒక స్త్రీగా నువ్వు ఏం చేసావు, ఏం మిస్ అయ్యావు అన్నప్పుడు రుద్రాక్షలు వేసుకొని బయటకు వచ్చావుగా తల్లి నువ్వు. మరి నువ్వు ఎంత మారాలి? ఎక్కడ మారావమ్మా? మారేవా? జై తెలంగాణ అయి నువ్వు తెలంగాణ కోసం వెళ్ళావా? లేదా స్వాతంత్ర పోరాటంలో వెళ్ళావా? లేకపోతే ఏదైనా త్యాగం చేసి వెళ్ళినావా? ఆ కేసుకు జై తెలంగాణ సంబంధం ఏందమ్మా? అందుకే లోపలికి వెళ్ళిందాక వార్నింగ్లు ఇచ్చారు జడ్జిలు అందరూ కూడా. చాలామంది తెలంగాణలో చాలా మేధావులందరూ తిట్టారు, ఏంటి ఈ అమ్మాయి జై తెలంగాణ అంటది ఏంటి అని. అనకూడదు కదా. అది ఒక కేసుకు సంబంధించిన దాంట్లో నేను పట్టుకున్నారు, అది నిజాయితీగా నువ్వు నిరూపించుకోవాల్సింది, అది చట్టపరంగా జరుగుతాయి. మేమేం దోషి అనట్లేదు, నిర్దోషి అని కూడా చెప్పట్లేదు. మేము చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది, దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. నువ్వు మా మీద కచ్చబడటం ఎందుకు? ముందు చేతగా మీ అన్న మీదను ఇన్ని నెలలు టైం తీసుకున్నాడు నేను బెయిల్ ఇప్పినందుకు. మీ అయ్య నిన్ను చూడడానికి రాలేదు, కన్న బిడ్డ పడితే మీ అయ్యని అడుగు, కోపం వాళ్ళ మీద తీర్చుకో. నువ్వు మీ వదినని అడుగు, నీ ఇంట్లో నీ అమ్మని అడుగు. వాళ్ళని వదిలిపెట్టి నువ్వు మా మీద పడితే ఎట్లా? అంటే తెలంగాణ బిడ్డలు నీకేం అన్యాయం చేశారమ్మా? తప్పుడు కేసులు పెట్టారు కేవలం. అది ఏదన్నది కోర్టు తెలుసుకుంటుంది. నువ్వెలా మాట్లాడతావు బయటకు వచ్చినాక? నువ్వు మాట్లాడకూడదు కదా. నేను బయటకు వచ్చానని చెప్పారు. అబ్బా నాయన, ఆ మాట వినడానికే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ముత్యాలేదు ఏదైనా పెట్టుకోవాలన్నా భయం వేస్తుంది.
అంత భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఆడవాళ్ళలో ముత్యం అంటే అది ఒక స్వాతి ముత్యం ఉంటుంది. అది ఎంత దాని పుట్టుకే ఎంతో చాలా పవిత్రంగా ఉంటుంది. ఇవంత పవిత్రాలా కిరాతకంగా ఎస్సీలను మోసం చేసి గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసి నీ అయ్యా నువ్వు అన్ని రకాలుగా తప్పులు చేసి నా బిడ్డలకు స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నా పిల్లలకు నేను తల్లిని కాబట్టి నన్నంటే మరి ఇప్పుడు ఆ జైలులో మగుతున్న తల్లిల పరిస్థితి గురించి ఇప్పుడు నీకు చూడలేదా? నువ్వు చూసావు కదా. ఇప్పటికన్నా నువ్వు వాళ్ళ గురించి ఏమన్నా చేస్తానని అంటున్నావా? అదేం లేదు. రేవంత్ రెడ్డి అనే ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమన్నా కాదన్నా, అవునా? అదే మేడం, ఇప్పుడు మీరే అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పుని యథాతథంగా స్వీకరించాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో కలిసిపోయారు కాబట్టి కవిత గారు బయటకు వచ్చారని అదేదో 4 రోజులు ఆగరాదండమ్మా. మీరు ఎందుకు అంత బాధపడతారు? పాపము వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ కానీ ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో పోయి నెలలు పోయి అక్కడ ఢిల్లీలో ఎందుకు కాలంలో వీళ్ళిద్దరు కలిసిపోయి 100% జరగబోతుందంటే వాడు ఎదవ మాట్లాడుతున్నాడు. బీజేపీలో కొంతమంది మాట్లాడుతున్నారు చెప్పు తీసుకొని కొడతాము. మరి ఏ చెప్పులు మేమంతా రెడీగా పెట్టుకుంటున్నాం చెప్పులు. ఏ మాత్రం గనక బీజేపీతో వీళ్ళు భవిష్యవాణిలో అది డైరెక్టా ఇండైరెక్ట్గా కలిసినట్టు కనుక మాకు తెలిస్తే జనాల నుంచి వచ్చే తిరుగుబాటు అది అసలు ఇక్కడ చాలా వినిపిస్తుంది కదా మేడం. ఈ విషయం గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది కాబట్టి కవిత గారు బయటకు వచ్చారు. కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు లోపల 4 రోజులు ఆగరాదమ్మా. అసలు ప్రజలకి ఏంటిది నిజంగానే జనాలు అస్సలు నన్ను అడిగితే జనాలేదే. ఇప్పుడు మనం నాలాంటిది అయితే చైతన్యం తెచ్చుకోవాల్సింది, ఇంకా చైతన్యం తెచ్చుకోవాల్సింది మనం జనాలను చేయాల్సిన బాధ్యత మనందరిపైన. మీరు చెప్పండి జనాలకి. మీడియా మేము పార్టీలకు అతీతంగా వాస్తవాలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, చిత్తశుద్ధితో ఉండాలి అని అనుకునే వాళ్ళమంతా మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఎవరు తప్పు చేస్తున్నారు అనేది నీ గ్రామంలో నీకేం అన్యాయం జరుగుతుందని నీకు తెలిసిపోతుంటుంది ఒకటి. అట్లాగే ఎమ్మెల్యే గారు ఏమేమి వాగ్దానాలు చేశారు ఎలక్షన్లో, అది నా పార్టీ ఉండని నీ పార్టీ ఉంటుంది, ఎవరైనా సరే నేను గెలవంగానే నేను ఈ ఊర్లో ఇది చేపిస్తాను, స్కూల్ బిల్డింగ్ వేపిస్తాను, రోడ్ వేపిస్తాను, ఆ వాగ్దానాలను దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో. సో ఏ పార్టీ వచ్చినా అప్పుడు ఉన్నప్పుడు నువ్వు అది చేస్తానన్నావు, ఎందుకు రాలేదని మీరు ఎందుకు ప్రశ్నించాలి. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీల నుంచి రాజీనామాలు చేయకుండా వేరే పార్టీకి వెళితే ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? 5 ఏళ్ళు మిమ్మల్ని గెలిపించడానికి వచ్చి నువ్వు వెళ్ళి ఎవరితోటైతే పోరాటం చేశారో ఎదురు తిరిగి పాపం వాళ్ళు కేసులలో మునిగిపోయారో ఆ కార్యకర్తల పరిస్థితి ఎంత ఘోరం ఉన్నాడు. నువ్వు పోయావు, గద్దెనెక్కావు, మంత్రులు అయిపోయారు, మీరు జెండాలు మార్చుకున్నారు, మీరు వెళ్ళిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఆలోచించుకునే వాళ్ళు ఎవరు? ఎన్ని త్యాగాలు అబ్బా. మీరు ఒక్కొక్కరింటికి తీసుకొని పోతాను నేను కార్యకర్తలు. మీరు ఎప్పుడన్నా ఒక స్పెషల్ ప్రోగ్రాం తీయండి. 40-50 ఏళ్ళు జెండాలు పట్టుకొని ఉన్న కార్యకర్తలు ఉన్నారు. వాడికి ఇంకోటి తెలీదు, కాంగ్రెస్ పార్టీ జెండా అంతే. ఈ విషయంలో నిజంగా ఒకటి ఒప్పుకోవాలి మేడం, నాయకులు మీకు కొంచెం బాధ అనిపించిన నాయకులు చాలా తేలిగ్గా ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వెళ్ళి కండువా కప్పుకోగలుగుతారు, కానీ ఈయన తలెత్తుకొని బయట తిరగలేడు, బయటికి వెళ్ళలేడు. ఈయన ఇంకో పార్టీ వాళ్ళ గురించి ఇన్ని రోజులు నేను మాట్లాడి వాళ్ళకున్న ఆ ప్రిస్టేజ్, ఆ కసి, ఆ పగలు ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి తల్లి. ఆయన అంత తేలిగ్గా వెళ్ళిపోలేడు బయటికి. అందుకని నేనేమంటున్నాను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనము నేనేదో ప్రజల పక్షాన్నే ఉంటానమ్మా. నా పార్టీ లేదు, నీ పార్టీ లేదు, ఎవడొచ్చి ఇలా పార్టీని మార్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు నిలదీయండి, రైట్? రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో ఉన్న వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు నా పార్టీ చేసినా కూడా నా పార్టీలో కేసు వేయమంటున్నారు కదా, వేసుకుంటానంటున్నారు కదా, వేయండి. ఒకవేళ అది కేసు తీర్పునిచ్చింది ఇది తప్పు అంటే వెంటనే మేము ఒప్పుకుంటాం. మేము పంపించడానికి వాళ్ళని వెనక్కి తీసేసుకొని ఎలక్షన్స్ పెట్టడానికి కూడా అవసరం అనుకుంటే ప్రజల నిర్ణయం అయితే డెఫినెట్గా పెట్టాల్సి వస్తే పెడతారు కూడా, అంతే. ఏదైనా ప్రజాభిప్రాయానికి మనం విలువనివ్వాలి, అంతేగాని నా ఇష్టం వచ్చి నడిచిందాన్ని మొన్నట్లాగా నువ్వు పత్రికలను హోల్డ్ చేసేసుకొని మీడియాను హోల్డ్ చేసుకొని అక్కడ మోడీ గోధి మీడియాలాగా ఈయన కేసీఆర్ ఏదివా సరే కూసో చాలా మాట్లాడుతున్నాడు ఆయనకేం తెలుసు అంటే నీకేం తెలుసు? నువ్వు మొత్తం తెలంగాణకు గుత్త తీసుకున్నావు, గుత్తదారివా? తెలంగాణ రావడానికి ఉద్యమ పోరాటం చేసిన కుటుంబం మాది. అయ్యో సాలేనైనా దొంగల. ఇప్పుడు అందరినీ బలి చేసి వాళ్ళ శవాల మీద ఎక్కి గద్దెనికి కూర్చున్న దుర్మార్గులు. ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారమ్మా?
తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఆత్మ బలిదానాలు ఆడపిల్లలు కూడా చనిపోయారు ఉద్యమంలో. 60 ఏళ్ళ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిన దాంట్లో అందరి పాత్ర ఉందమ్మా. ఒక ఉద్యోగుల పాత్ర ఉంది, ఒక ఎంప్లాయీస్ వాళ్ళు ధర్నాలు చేశారు, జీతాలు వదులుకున్నారు, రోడ్ల మీద వండుకున్నారు, విద్యార్థుల పాత్ర ఉంది. వీళ్ళందరూ కాదు నేను ఒక్కరికి పేరెంట్ ఇద్దామా? ఇక ఈమె వచ్చి బతుకమ్మ నేర్పించిందంట మనకి. ఈమె ఇప్పుడు బతుకమ్మ చేసినందుకు మనకు అంతకుముందు మన అమ్మలు నేర్పించలేదు, మన సాంప్రదాయంలో బతుకమ్మే తెలియదు. ఈమె వచ్చి బతుకమ్మ చాలా మందికి తెలియదు, ఇప్పుడు అన్ని చోట్ల ఆడుతున్నారు. ఈమె బతుకమ్మ ప్లాస్టిక్ పూలు పెట్టి అందులో కాంట్రాక్ట్లను పట్టుకించుకొని. అంటే చెప్తున్నా, నేను తిట్టాలనుకుంటే ఏదన్నా తిట్టచ్చు అమ్మా. మంచి చెడు రెండు ఉంటుందమ్మా. ఈ లోకంలో మంచి అన్నదానికి ఎప్పుడు కూడా జనాల్లో లేటుగా గుర్తిస్తారు. ఇప్పటికైనా గుర్తించారు కాబట్టి ఈ 10 ఏళ్లలో జరిగిన అవకాశాలు గుర్తించుకొని జనాలు వాళ్ళకి ప్రతిపక్షంలో ఉండే స్థాయిలో పంపించేశారు. ఇప్పటికైనా సరే, మమ్మల్ని అంటారు కదా ఒక మంచి ప్రతిపక్షంలాగా మేము సలహా ఇస్తున్నాం తీసుకోండి రేవంత్ రెడ్డి గారు అని. కేటీఆర్ పెద్ద వాక్చాతుర్యంతో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు స్నేహితుడు, ఇప్పుడు సరిగా మాట్లాడట్లేదు. అందరు స్నేహితులేమే, నిజంగా ప్రజలకే తెలియదు, అందరూ దొంగలే. నిజంగా చెప్పాలంటే నేను అనకూడదు రాజకీయాలు ఉండి. ఇప్పుడు మనం ఇంత చూసి మాట్లాడతామా? నేను నిజంగా ఒక మధ్యలో నేను పాలిటిక్స్లో రానప్పుడమ్మా, నేను లెక్చరర్గా ఉన్నాను, హౌస్ వైఫ్గా నుండి లెక్చరర్గా ఉండి తర్వాత పాలిటిక్స్కి వచ్చాను. అప్పుడు అనుకునేదాన్ని అసెంబ్లీ లైవ్ చూసి, అబ్బా ఎంత కొట్లాడుకుంటున్నారు, అబ్బా ఈయన భలే మాట్లాడుతున్నాడు, ఆయన నియోజకవర్గం. తీరా చూస్తే కారిడార్లో అన్నా మనం దోస్తులమే, మనమేం కొట్లాడుకుంటామే అని వీళ్ళు కౌగలించుకోవాలి. ఇప్పుడు జనాలే కదా పిచ్చోళ్ళు, అవునా కాదా? అందుకనే వ్యక్తిగతంగా ఎవరికి ఎవరు శత్రువులు ఉంటారమ్మా రాజకీయంలో. నేను ఇప్పుడు క్రికెట్ రాజకీయం ఒకటే. ఆ లాస్ట్ బాల్లో వాడు ఫలితాలు ఎలా ఉంటాయో అంతే. రాజకీయాల్లో కూడా వాడు అవకాశవాద రాజకీయాలన్న వాడు ఏదో ఒక వంక చెప్తాడు, నా డెవలప్మెంట్ కోసం వెళ్తున్నా నియోజకవర్గం అంటే. ఏదో ఒక కారణం చెప్పినా జనాలు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇదివరకు యాక్సెప్ట్ చేశారేమో, ఇప్పుడు చేయటం లేదు అంటున్నా. మంచి చెడు, ఇప్పుడు నాకు అధికారం ఉంటేనే నేను పనిచేస్తానంటే నేను 25 సంవత్సరాల నుంచి ఇలా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నాకు పదవి వచ్చిందా రాకపోయినా నేను జనాల్లో ఉంటాను, జనాల సమస్యల మీద స్పందిస్తుంటాను. అవసరం అనుకుంటే నాకు వ్యతిరేకం వస్తుందా మంచి జరుగుతుందా అన్నది నాకు అనవసరం. పదవి ఉంటేనే పనిచేసే వాళ్ళు కొందరైతే వాటిని ఆ పదవిని తోటి తమ ఆస్తులను కాపాడుకునే వాళ్ళు కొంతమంది రాజకీయాల్లో వస్తారు. సో మనకు వాళ్ళన్నీ ఏమీ లేవు, వాటికి అతీతంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నాం. ఒక ఇంటెలెక్చువల్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ కలుపుకొని రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఎవరిని నమ్మేట పరిస్థితి లేదు. నిన్నటి వరకు బాగున్నారు అనుకున్న వాళ్ళు ఈరోజు వాడు ఏ తప్పులు దొరికిపోతాడు అనేది కూడా తెల్లారి మనం న్యూస్ చూస్తే కానీ తెలియట్లేదు. మన పక్కనే ఉన్న వాళ్ళు వ్యవస్థనంతా కూడా వాళ్ళ ఇష్టానురాజ్యంగా మార్చుకున్నారు. జవాబుదారీతనం పోయిందమ్మా. ప్రజలకు ఒక ఓటు మనం వేసుకొచ్చుకున్నాము అంటే 5 ఏళ్ళు వాళ్ళకు సేవ చేయాలి, సేవకుడుగా ఉండాలి. ఇప్పుడు సేవకులు కాదు, వీళ్ళు భక్షకులు అయిపోయారు రాజకీయ నాయకులు. అంటే అసలు ఓట్లు వేసి గెలిచిన తర్వాత నాయకులు కనిపించే సందర్భాలు తగ్గిపోయాయి. అయ్యో, దానికి ఒక మహానుభావుడు పేరు చెప్పను, మా జిల్లాలోనే జరిగింది. వాడు వెళ్ళేసి ఒక లీడర్కి ఒక ఊర్లో ఒక మండల్ లీడర్ ఉంటాడు. ఆ మండల్ లీడర్కి ఒరే ఈ మండల్లో మొత్తం నువ్వే చూసుకొని కాబోయే ఎమ్మెల్యే గారు వాడు కొంత డబ్బులు ఇచ్చేస్తాడు. ఈడు ప్రతిదానికి ఆయన వెళ్ళడుగా, ఈయన వెళ్ళేసి ఆ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అన్ని కుల సంఘాలకు అన్ని మాట్లాడుకుని ఓట్లే ఇచ్చేస్తాడు. సో ఈడు జవాబుదారి ఉంటాడు, ఆయన ఉండడు. ఆ ఊర్లో ఏమడుగుతారు అన్న, మాకు ఈ రోడ్ అడిగాము, స్కూల్ అడిగాము, లేదా గుడి అడిగాము, బడి అడిగామని వాళ్ళు అడుగుతారు. ఎంత పని నేను ఎట్లా చెప్తే అట్లా అని వీడు తీసుకొని పోయిండు వాళ్ళని. అయిన తర్వాత ఆయన గెలవడం జరిగింది. తెలిసిన తర్వాత ఆయన ఈయనకు టైం ఇవ్వడే, గెలిచారు కదా. ఎవరికి ఈ క్లోజ్గా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయనకు వీళ్ళు తిడుతున్నారు. పొద్దున్న లేస్తే దొరికే వాళ్ళు వీళ్ళే కదా. నీ అమ్మ నువ్వు ఏం చేసినావురా, అప్పుడు ఏం పిచ్చావు మమ్మల్ని తిడుతుంటానంటే వాడు లిటరల్గా ఏడుపు వచ్చింది వాడికి. ఒక దొంగ టైంలో వెళ్ళేసి ఏందన్నా నువ్వు అట్లా అన్నావు, ఆ ఊర్లోకి వస్తానన్నావు, అది ఇస్తానన్నావు, అరే ప్రామిస్ చేసినావు, ఇప్పుడు అవన్నీ క్లిప్పింగ్స్ అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నేను కూడా చెప్పాను తీసుకొస్తానన్నారంటే, రే నువ్వేమన్నా నాకు పుణ్యాన్ని చేసావా? నువ్వు నీకు డబ్బులు ఇచ్చా, నేను నీకు డబ్బులు ఇచ్చా, నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చావు. 5 ఏళ్ళు నాది, 4 ఏళ్ళు నా రాజ్యం రా. ఇంకొక సంవత్సరం ముందనంగా 6 నెలల ముందు వస్తా, అప్పటి వరకు మీరు నన్ను ఏమీ చేయలేరు పోండి అన్నాడట. ప్రస్తుత రాజకీయాలు అవే. మీరు వేసుకున్నందుకు మీ తప్పే అది. ఎన్నుకున్న వాళ్ళని తప్పుగా సెలెక్ట్ చేసుకొని బాధపడుతున్న వాళ్ళు మన తప్పేది. నీ చేతిలో ఒక ఆయుధం ఉంది, ఎందుకు అమ్ముకుంటున్నావు? నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు. పోని అంబేద్కర్ అంత కష్టపడేసి రాజ్యాంగపరంగా నీకు ఒక శక్తి ఉందని గుర్తు చేసి స్త్రీకి పురుషులకు సమానత్వంగా ఉండాలని చెప్పి రాజకీయాలు ఇస్తే ఇప్పుడు కూడా స్త్రీకి అక్కడ అవకాశాలు ఉన్నాయి చెప్పండి. రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ స్త్రీల సంఖ్యలు ఎవరైనా పెంచారా 75 ఇయర్స్లో?
ఒకవేళ పెరిగినా సోకాళ్ళు వాళ్ళ వారసత్వంగా ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళకు బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళ కుల తోకలు ఉన్నవాళ్ళే వచ్చారు. ఇప్పటికీ నిలదొక్కుంటున్నారు. నిజంగా కష్టపడి ప్రజల సమస్య నుంచి వచ్చిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ చేసి అంబేద్కర్ బిడ్డలుగా, ఆశయాలతో పని చేసుకున్న బీసీ బిడ్డలుగా అవకాశాలు లేవు. మహిళల గురించి ఈ 78 సంవత్సరాల్లో మహిళలకి ఎంత శాతం హక్కు ఇచ్చారని మాట్లాడారు కదా మేడం, అందుకని మహిళల గురించి మాట్లాడారు. ఈ మధ్య రీసెంట్గా మనం ఒక డాక్టర్ కేసు చూసాం. అది మొత్తం ఇప్పుడు ఈ పార్టీల గురించి కాకుండా ఒక సాధారణ మహిళగా ఇలాంటి కేసులు మనం బాగా కనిపించేవి ఎక్కువ, కనపడనివి మారుమూల గ్రామాల దగ్గర నుంచి నగరాల వరకు జరిగేవి శాతం బాగా పెరిగినాయి. ఈ 10-15 ఏళ్లలో చూసుకుంటే వాటి శాతం లిటరల్గా 25 నుంచి 30% వరకు మహిళల మీద జరిగే దాడులు పెరిగినాయి. అవి ఇంట్లో నుంచే మొదలు, ఇంట్లోనూ జరుగుతున్నాయి, వీధిలోనూ జరుగుతున్నాయి, సమాజంలో జరుగుతున్నాయి, స్కూళ్ళలో, కాలేజీలో, ఆఫీసులో, అక్కడ ఇక్కడ అని లేదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న మహిళగా చెప్పండి, అసలు ఇవి పెరగడానికి కారణం ఏంటి? అందరు తప్పు ఉందమ్మా ఇందులో. ఎలా అంటే, ఒకటి ఆడపిల్లల్ని ఆడపిల్ల అని చెప్పుకుంటూ మగపిల్లగాడిని వాడిని ఏదో సమాజంలో వాడికి గొప్పగా వాడికి ఏదో పేటెంట్ రైట్ ఇచ్చినట్టు ఆడవాళ్ళని చులకన చేయడం అనేది ఇంట్లో నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇదొక దరిద్రాలు. తర్వాత అమ్మాయి సమాజంలో ఈక్వాలిటీ కోసమని బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, మీరు ఎంప్లాయీగా ఉన్న అమ్మాయి బాధపడుతున్న సందర్భాలు వాష్రూమ్స్ ఉండవు. వాడు బాసిజం కింద వాడు ఎవడో ఉంటాడు, నువ్వు నాతో ఈ పనికి ఒప్పుకుంటేనే నీకు ప్రమోషన్ ఇస్తాను. ఇలా ప్రతి దగ్గర అమ్మాయి కెరియర్ కోసమని తల్లిదండ్రులు తమ కష్టాన్ని తమ బిడ్డ చదువుకు పెట్టి వాళ్ళు చేసి నా బిడ్డ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అనుకున్న వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కూడా భయం వేస్తుంది ఈరోజు పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అందరం తప్పైన ఎందుకు అంటున్నాను అంటే, ఈరోజు 50% ఉన్న మన మహిళలకి అవకాశాలు ఇవ్వటం లేదు. ఎక్కడ ఏ అవకాశాలు? ముందు చట్టసభలో అవకాశాలు లేకపోవడమే. ఇప్పుడు స్వాతంత్రప్పటి నుంచి చూడమ్మా ఎంతమంది త్యాగాలు చేశారు. సరోజినీ రెడ్డి కంటే కూడా ఐలమ్మ వరకు కూడా మన తెలంగాణ ఉద్యమాలు చూసిన చాకలైలమ్మ వరకు కూడా మనం ఎంతో మంది కమ్యూనిస్టు నాయకులు కానివ్వండి, అన్ని పార్టీలకు అతీతంగా ఉన్న మహిళా నాయకురాలు యోధులు ఉన్నారు. మనం ఝాన్సీ లక్ష్మీబాయి చూసినా, కాకతీయ చరిత్రలో చూసినా, వాళ్ళు ఎక్కడ చూసినా మహిళలది ఉంది. కానీ ఎక్కడ బయట మాత్రం వీళ్ళే. అవునా? ఇప్పుడు మీరు ఏ మీటింగ్స్లో చూడండి, స్టేజ్లో ప్లాట్ఫామ్ మీద, అది నా పార్టీ చూడండి, మిగతా పార్టీ చూడండి, ప్రతి పార్టీలో స్టేజ్ మీద అంతా మగవాళ్ళే. అసలు ఆడవాళ్ళకు సీట్లు ఇవ్వడానికి వాడు ఎంత హంగా ఫీల్ అవుతాడంటే, ఆడ ఇంట్లో పెళ్ళాం తంతది బండి నిజంగా కూడా, వాడికి ఇంట్లో పప్పులు ఉడకవు. కానీ ఇక్కడ మాత్రం ఆడవాళ్లకు మేమేంది ఇచ్చేది అన్న ఒక అహంభావ ధోరణిలో రాజకీయాల్లో ఎంతో కష్టపడి రాజకీయాల్లో వచ్చిన ఆడవాళ్ళకు కూడా అన్ని రకాల అవమానాలు పెడుతున్న ఒక మగవాళ్ళు చాలామంది అయిపోయారు. దానికి కారణం ఏంటంటే, మాకు సంఖ్యాపరంగా 50% ఉన్న మేము, ఓట్లు వేయడానికి పనికొస్తున్నాం మేము, మా మీద అత్యాచారాలు జరిగిన చట్టాలు రూపకల్పన చేసింది వాటి అమలు జరగాలంటే ఒక స్త్రీకి ఒక తల్లిగా తన బాధ్యత తెలుసు, తన బాధ తెలుసు. వాళ్ళే ఆ చట్టసభల్లో ఉండి వాటిని అమలు పరిచే దాంట్లో వీళ్ళకే అధికారాలు ఉంటే ఎందుకమ్మా ఇవన్నీ సరిగ్గా ఉండవు చెప్పండి? 50% అసెంబ్లీలో మహిళలకు ఇవ్వమనండి, పార్లమెంట్లో ఇవ్వమనండి. దమ్ము ఉంటే ఏ పార్టీకి ఆ పార్టీలు ఇవ్వండి. మనకు మహిళా బిల్లు అవసరం లేదు, ఏదో అవసరం లేదు. 50% ఇవ్వండి. ఒకసారి ముఖ్యమంత్రి ఇచ్చారండి, ఉప ముఖ్యమంత్రిని మహిళని చేయండి. మగవాళ్ళేనా పోటుగాళ్ళు? చెప్పు. అది నేను తిడుతున్నానని కాదు, మగవాళ్ళకి అగెనిస్ట్ అని కాదు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు కార్యేషు దాసి, కరుణేశు మంత్రి, శయనేశ్వర రంభ, ఇవన్నీ చెప్తున్నారే, స్త్రీని చాలా పెద్దగా చెప్తున్నావే. మరి సలహాలు వెళ్ళేటప్పుడు నీ పెళ్ళాం సలహాలు తీసుకొని, పెళ్ళాం సపోర్ట్లు తీసుకొని రాజకీయాలు కూడా వచ్చిన తర్వాత ఏ స్త్రీకైతే నువ్వు సమాన అవకాశాల గురించి పనిచేస్తారో వాళ్ళకెందుకు సమాన అవకాశాలు ఇవ్వట్లేదు వీళ్ళందరూ? వీళ్ళ బుర్ర ఏంటి అసలు? నిజంగా కూడా కిచెన్ క్యాబినెట్స్ ఉంటాయి మీకు. బ్రిటిష్ కాలం అనుకున్నా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో వాళ్ళు ఎంత పెద్ద అయిన వాళ్ళైనా సరే ఆ కిచెన్ క్యాబినెట్లో కూర్చొని వాళ్ళ నిర్ణయాలు జరుగుతాయి ఇప్పటికి కూడా. సో వాళ్ళ సలహాలు తీసుకుంటారు, కానీ అధికారం పోస్టులో మాత్రం వీళ్ళే ఉంటామంటున్నారు. మహిళలకి అసలు ఏ రకంగానూ న్యాయం జరగట్లేదు కదా మేడం. ఏ స్టేజ్లో తీసుకున్నా కూడా. ఇప్పుడు మన రాజకీయం గురించే తీసుకుందాం. అసలు రాజకీయంలోకి రావడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి ఎందుకు చూపించారు? ఒక రాజకీయ నాయకురాలుగా నేను చెప్తున్నాను కదా, నేను ఒక్కదాన్ని ఏదో చచ్చిచెడు ఉంటున్నాను తప్ప అసలు నాతో పాటు చేసిన వాళ్ళు, నాకంటే ముందున్న రాజకీయ నాయకులు, నేను 2 రాష్ట్రాల మంత్రిగా చేశాను కదా తల్లి, అసలు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు.
మాకొద్దు ఇంత దరిద్రమైన రాజకీయ వ్యవస్థలు మేము పని చేయలేం తల్లి, ఒక నీతి లేదు, ఒక నియమం లేదు, ఒక వాల్యూ లేదు. రాజకీయ నాయకులు అంటే దొంగలుగా అయిపోయాం మనం. అసలు అప్పుడు ఒక సర్పంచ్ వార్డు మెంబర్ కింద పరువు ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులను వీళ్ళందరూ ఇలా తయారు చేసేసారు ఇప్పుడున్న వ్యవస్థలో. ఆడ ఎమ్మెల్యే అంటే వాడు పెద్ద దొంగ అని ముఖమే తిడుతున్నారు, చిన్న కుర్రోడైనా. అలాంటి రాజకీయాలు మాకొద్దు బాబు అని వాళ్ళు అసలు వైండప్ చెప్పి వెళ్ళిపోయినారు, ఆడ మగ ఇద్దరు అందరు కూడా. ఇక నేను ఎందుకు ఉన్నానంటే ఒక అంబేద్కర్ ఆశయాలతో, ఒక జ్యోతిబాయి పూలే ఆశయాలు, అలాగే వాళ్ళు పడిన కష్టాలన్నీ మేము చూసిన తర్వాత మన జాతిలో 80% నీ చైనాల్లో చైతన్యం రావాలి. సో నాలాంటిది ఎన్నో కష్టాలు పడుతూనే ఉంది, ఇప్పటికి కూడా అవమానాలు పడుతూనే ఉన్నాను. ఎన్ని రకాలుగా హింసలు అంటే మామూలుగా కాదు, అంటే ఒక చదవకపోతే వీళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి బుద్ధి లేదు అంటారు. చదువుకుంటే అమ్మో దానికి తెలివి ఎక్కువ, కొంచెం 20 చాలు ఎక్కిపోతుందని నన్ను మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా ఎందుకు నేను నా బాధను నేను అణుచుకొని ఎందుకుంటున్నానంటే, ఈ సమాజంలో ఆడవాళ్ళు రాజకీయాల్లో రావాలి అంటే నన్ను చూసి చాలామంది రాజకీయాల్లో రావాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి నేను వీటికన్నిటికి అతీతంగా తట్టుకునే శక్తి నాలో ఉంది. కాబట్టి అలాగే అందరు కూడా వచ్చి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తేనే కదా అప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం మనమే చేసుకునే వాళ్ళం అంతా. అయితే మేడం, ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని మీరు పిలుస్తున్నారు, కానీ ఈ విషయం చెప్పండి, మిగతా రంగాలు కూడా అలానే ఉండుండొచ్చు, కానీ రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద విమర్శలు కేవలం రాజకీయ పరంగా పార్టీ పరంగా జరగకుండా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వెళ్ళిపోతున్నాయి కదా, దానికి కొంత వెనకడుగేస్తున్నారేమో కాదండి? 100%. ఎందుకంటే చాలా వరకు రాజకీయాలు సినిమా రంగాలు ఇష్టపడరమ్మా, ముఖ్యంగా రానివారు. పర్టికులర్గా ఇప్పుడు మీడియా రంగాల్లో కూడా ఇష్టపడరు. మీడియా, సినిమా, రాజకీయంలో ఆడపిల్లల్ని రానివారు అంటే ఇక్కడున్న తెలంగాణ కల్చర్ గురించే చెప్తున్నాను. కొంచెం ఆంధ్రాలో పర్వాలేదు, కొంచెం చైతన్యం ఉంది, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ తెలంగాణ వాడు అసలు ఇష్టం ఉండదు రాజకీయాల్లో పంపించడం. మా వారికి కూడా ఇష్టం లేకుండా బై ఫోర్సబుల్గా గాడ్ గిఫ్ట్ నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను అయ్యానేమో. కానీ లేకపోతే చక్కగా నేను ఎంఏ ఎంఫిల్ అయిపోయింది, నాది పిహెచ్డి అది అయిపోతుండే. డెఫినెట్గా నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిపోయేదాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నంత నేను రెస్పెక్టబుల్గా ఉండి ఎంతోమంది పిల్లల్ని తయారు చేసి ఈరోజు ఎంతోమంది పిల్లలు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండే, మేడం మీరు నా నేను మీ స్టూడెంట్నని అక్కడక్కడ కలిసినప్పుడు చెప్తున్నప్పుడు నా సంతోషము ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత నాకు దక్కలేదు తల్లి. ఎందుకంటే 100 మందికి ఇచ్చి ఒకటికి ఇవ్వకపోయినా మనం తిడతారు ఈ రాజకీయ వ్యవస్థలో. అలాగే కొంతమంది ఇప్పటికీ ఉన్నారు పిల్లలు. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్గా నేను విజిట్ చేసినప్పుడు ఆ పిల్లలతో నేను ఒక అమ్మగా చూసుకున్న విధానానికి ఆ రోజున్న పిల్లలు హాస్టల్లో నా ఫొటోస్ పెట్టుకున్న వాళ్ళు, కట్ చేసి పెట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు పెద్దగా అయిన వాళ్ళు పిల్లలు, మేడం మీరు అప్పుడు ఉన్నారు, మేము చిన్న పిల్లలం మేడం అని ప్రతి దగ్గర వచ్చి నాకు కలిస్తే ఆ రోజు మాకు ఒక హెల్ప్ చేశారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు కొంత నాకు సంతోషం అనిపిస్తుంది. సరే, మెచ్చుకోవడం అనేది ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది మనకి. అంటే చేసిన దానికి కృతజ్ఞతగా చెప్పేవాళ్ళు కూడా తక్కువే ఈరోజు. ఏదోలే ఆమె మన కోసమే పుట్టింది, మనం ఆమెకు సర్వీస్ చేయాలి, రాజకీయ నాయకులన్నంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు సర్వీస్ చేయాలనే జనాలు కూడా రెడీ అయిపోయారు. ఎవరి కోసం చేస్తారు, మన సొమ్మే కదా, ఇలా మాట్లాడుతున్నారు. సో వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు విస్మరిస్తున్నారు. ఇదేంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ప్రజల పాత్ర కూడా ఉండాలి. అన్ని ప్రభుత్వాల మీద ఇస్తే కుదరదు. ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఏదైనా డ్రైనేజ్ పాడైంది అనుకో, ఫస్ట్ నువ్వు నీ ఇంటిని క్లీన్ చేసుకుంటావా? ఏ ముఖ్యమంత్రి చేస్తాడు లేకపోతే కార్పొరేటర్ చేస్తానంటే ఊరుకుంటాడా? ఊరుకోడుగా. ఫస్ట్ నీ వరకు నువ్వు క్లీన్ చేసుకొని, అది ఒకవేళ చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ కలిసి ఇబ్బంది అవుతున్నప్పుడు కామన్గా వస్తున్న దాన్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళొచ్చు. కానీ సమస్యని పెద్దగా అయినప్పుడు ప్రతిదీ రాజకీయ నాయకుల మీద వేస్తున్నారు. అన్నిటికీ చులకనగా మాట్లాడడం రాజకీయ నాయకులు అంటే ఏదో వీళ్ళంతా తినేసేవాళ్ళు. ఎవడయ్యా తిన్నది? ఇప్పటికీ నేను చూపిస్తాను పద తల్లి. సొంత ఇల్లు లేని రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పటికి కాళ్ళకు చెప్పులు, రబ్బర్ చెప్పులు వేసుకుని ఇప్పుడు కూడా ఆ పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఒక ఎమ్మెల్యేలు ఉన్నారమ్మ. వాళ్ళందరినీ నేను అసలు అనుకుంటున్నాను కానీ అసలు ఎప్పుడో ఏదో సమస్యల్లో ఉండిపోతున్నాను ఈ రాజకీయ వ్యవస్థలో పడిపోయి. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని ఉంది నాకు అసలు నిజంగా. నేనే ఒక ఛానల్ పెట్టేసి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అసలు రాజకీయ నాయకుల మీద ఉన్న ఈ చెడ్డ పేరుని తొలగించాలంటే ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నది సమాజానికి తెలియజేయాలి. నిజంగా ఒకప్పుడు ఉన్నారేమో మేడం, ఇప్పుడు కూడా ఉన్నారు లేరని అనగా, అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయి ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కరగనాపిచ్చేసి నిజంగా కూడా వాళ్ళ పిల్లలకు కూడా పెట్టకుండా మొత్తం వచ్చేసి టిక్కెట్ వచ్చినా రాకపోయినా అలా కాన్స్టిట్యున్సీస్ పట్టుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. అది ఒక రకమైన అలవాటు అయిపోతుంది. జనాలతో మమేకం అయిపోయి ఖాళీగా ఉండలేరు వాళ్ళు. రాజకీయం అనేది వేరు కాదు, సంపాదన మార్గం కాదు. అందరు సంపాదన కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఈ 25 సంవత్సరాల రాజకీయ వ్యవస్థలు నేను చూసింది ఏంటంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళే వచ్చారు.
అంటే వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. టాప్ మోస్ట్ డబ్బులు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏమి సమాజానికి ఏ రకంగా చేయలేరు. ఖాళీ వాళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోనో, ఏ ఫార్మా కంపెనీస్ ఉన్నాడో, ఏ లెవెల్లో పెద్ద కోట్లు ఉన్న వ్యవహారాలు ఉన్నాడో, వాడు పార్టీకి వస్తే మాకు రాజకీయంగా మాకు లాభం అవుతుంది, వాడు ఏదో ఖర్చు పెట్టుకుంటున్నాడు తప్ప వాడు వ్యక్తిగతంగా వాడు ఉండి ఏమైనా చేస్తాడా, ఇదివరకు ఏమైనా చేశాడా, అవన్నీ ఏమీ అవసరం లేదు. వాడు వస్తాడా, ఓట్లకు డబ్బులు పంచుతాడా, వీడిస్తాడా, ఈ రకమైన రాజకీయ నాయకులనే సెలెక్ట్ చేసుకునే వ్యవస్థ వచ్చేసింది. కానీ నిజంగా ఆ ఊర్లో ఉన్న బిడ్డకి వాడు గ్రాడ్యుయేషన్ చేసి వాడు ఆ ప్రాంతం మీద అవగాహన ఉండి, ఆ నియోజకవర్గ అవగాహన ఉండి, వాడికి ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి, వాడికి ప్రజల ఆమోదం ఉన్న వాడిని మాత్రం ఎవడు తీసుకోవట్లేదు. మరి ఇంకా అలాంటప్పుడు యువత రాజకీయంలోకి రావడానికి ఆసక్తి లేదు. రాజకీయాల్లో అలాంటివి ఉన్నా సరే నేనేమంటున్నానంటే పార్టీలకు అతీతంగా కొంతమందిని రెడీ చేయాల్సింది. మహిళల్ని చేయాల్సిందే, యువకులు చేయాలి. ఈ దేశానికి ఎక్కువ యువకులు ఉన్న దేశం భారతదేశం. అవును. అట్లాగే మహిళలు 50% అనుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదమ్మా. అసలు మా మహిళల ఐక్యమత్యం ఇప్పుడు చూడు, డాక్టర్ సమస్యనే నువ్వు అడిగావు, అవునా? ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఇక్కడున్న పిల్లలు కూడా మన డాక్టర్స్ చేశారు కదా, మన పిల్లలకు రక్షణ లేదు అని అందరూ భయపడుతున్నామంటే దానిలో ఐక్యమత్యం రావట్లేదు. ఎప్పుడైతే ప్రజలంతా ఐక్యమత్యమయ్యి దాన్ని ప్రొటెస్ట్ చేస్తారో ప్రభుత్వాలు దానికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కోర్టు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళని ఇలా తప్పు చేస్తున్నారని నిర్ణయాన్ని ఈ ఎన్ని రోజుల్లో తీసుకుంటారని టైం బాండ్ కూడా అడుగుతుంటారు. ఎవరికి భయపడాలి? కోర్టుకైతే భయపడాలి. సో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ 4 స్తంభాలు పిల్లర్స్ నమ్ముకొనే కదా మీడియా అమ్ముడుపోతుంది. రైట్, కొంతమంది దుర్మార్గులు ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి పనిచేస్తున్నాడు. యథార్థం ఎవరికి కనపడట్లేదు. అక్కడ జరిగింది ఒకటైతే వీడి దృష్టిలోపంతో వీడు ఒక పార్టీ కోణంలో మాట్లాడి న్యూస్ చూపిస్తున్నాడు, కానీ అక్కడ జరిగింది వాస్తవం వేరు. ఇప్పుడు అమ్మాయి విషయంలోనే చూడు, ఎంత డిలే చేశారంట. అమ్మాయి ఎంత అవస్థలు తీసింది ఆ బిడ్డ, ఏ చదువుకొని పాపం చేసింది ఆ బిడ్డ. ఆ తల్లి తప్ప చదివించినందుకు, బయటకు వచ్చినందుకు ఏం సెక్యూరిటీ ఉంది? ప్రతి దగ్గర అమ్మాయి కనీసం కెమెరాలు ఉండాలి, పనిచేసే ప్రతి దగ్గర కెమెరాలు ఉండాలి. పోలీస్ స్టేషన్లో వెళ్తే ఎవరైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతారు. చాలా వరకు పేదవారి పట్లనే అవుతుంది ఇక్కడ. అందుకే చట్టం పేదవారి పక్కన లేదు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాంటి రాజకీయాలు వెళ్లకుండా ఉండకూడదమ్మా. మీరు ఎవరికి తన్నాలంటే నిజంగా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేసే రోజు, ఆ రోజు మీరు చూస్తే సిటీలో పర్సంటేజ్ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు గ్రామాల్లో 80%, 60 అబోవ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి ఈ దరిద్రులకు ఎందుకమ్మా వీళ్ళకి అందరికీ ఇన్ని ఫెసిలిటీస్ కల్పించాలి మనం? వాళ్ళ కాలనీస్లకి సోషల్ బాయ్కాట్ చేయాలి, వాళ్ళకి ఎమ్యూనిటీస్ అన్ని కట్ చేయాలి వాళ్ళకి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఒకసారి ఓటు వేయలేదు, 2 సార్లు వేయలేదు, 3వ సారి వేయలేదు అనుకోండి, కట్ చేసి పడేసండి. వాళ్ళకి కావాల్సిన అన్నీ తీసి పడేయండి. అప్పుడు వాడు చేసిన తప్పు ఏంటో గుర్తుకొస్తుంది. సో పేదవాడు వేస్తున్నాడో వాడికి జరిగే న్యాయం కోసం వేస్తున్నాడా, లేకపోతే వాడు ఓటు కోసం అమ్ముడుపోవడానికి వేస్తున్నాడా, కానీ వాడి బాధ్యత ఏదో రకంగా మంచోచ్చోడో వాడు చేస్తున్నాడు. మీరు అది కూడా చేయట్లేదు కదా. అంటే ఈ దేశానికి పెద్ద పట్టిన దరిద్రం ఏంటంటే మేధావులు అనేవాళ్ళు స్తబ్దతగా ఉండిపోతున్నారు. ఇది పెద్ద దేశానికి నష్టం. ఇది అలాగే ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం మనమే, ముందు తరాలకి లేదు. అందుకని హైడ్రా తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు, వాటిని కాపాడాలనే ఉద్దేశంతో. సో ముందు తరాలకు సమాధానం చెప్పుకోవాలంటే మనం ఇలాంటివన్నీ చేయాల్సిందే. పార్టీకి మైలేజ్ వస్తుందా, లేకపోతే నాకు మైలేజ్ వస్తుందా, ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ వస్తున్నాయా, లేకపోతే అందులో లావాదేవీలు జరిగినాయా, ఇవన్నీ మాట్లాడే వాళ్ళు మాట్లాడుకునేయండి. మనకు లెక్కే లేదు. మీరు హైడ్రానే మొదటగా తీసుకున్నారు కాబట్టి నేను హైడ్రానే ఫోకసింగ్గా చెప్తున్నాను. హైడ్రా ఈ 5 సంవత్సరాలు నిత్యం జరగాల్సిందే. అంటే కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం, చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే మన దగ్గర లిస్ట్ ఉందమ్మా, ప్రతి విలేజ్ మ్యాప్లో ఉంటుంది. ఆ విలేజ్ మ్యాప్ల దగ్గర పెట్టుకొని అప్పుడున్న నాళాలు ఎక్కడున్నాయి, అప్పుడున్న చెరువులు ఎక్కడున్నాయి, వాటిని అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని వాటి లోపల ఎవరైతే అక్రమంగా కట్టుకొని ఉన్నారో వాటన్నిటి తీసేయకపోతే మనకు భవిష్యత్తులో ముందు తరాల వాళ్ళకు మనం మొహం చూపించుకోలేము. ఎట్లాగో పొల్యూషన్ అయిపోయింది, ఎక్కువ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాయి, వైరస్లు ఎప్పుడు వస్తున్నాయో తెలీదు, పిల్లల ఆరోగ్యాలకు భయపడిపోతున్నాం మనం. విద్యా విధానాలు లోపించినాయి. గవర్నమెంట్ స్కూల్స్లలో చదివించాలంటే అన్ని లోపాభూయిష్టం ఉంది. ఆడపిల్లలకు బాత్రూమ్స్ లేవు స్టిల్ ఇప్పటికీ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆడపిల్లల రక్షణలో మాత్రం జరగట్లేదు అనేది. నేను కాంగ్రెస్ ఉన్నానా ఇంకాడున్నానా, నా 25 సంవత్సరాల రాజకీయంలో నేను ఒకటే మాట మొన్న కూడా అన్నాను, నిన్న రాత్రి కూడా నేను నేషనల్ ఛానల్లో మాట్లాడాను. అసలు ఇప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకి. నేను ఆడబిడ్డను కనాలనుకుంటున్నాను, ప్లీజ్
ఈ రాష్ట్ర గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాను, నా బిడ్డకు మీరు అభయం ఇవ్వగలిగితే, సెక్యూర్ అంటే అష్యూరెన్స్ ఇవ్వగలిగితేనే నేను నా పిల్లల్ని కంటాను, లేకపోతే మేము పిల్లల్ని కనుమని డిక్లరేషన్ ఆడపిల్లల్ని కనుము అనేది చెప్తే అప్పుడు కానీ వీళ్ళకు ఆడపిల్ల ఇంపార్టెంట్ తెలియదేమో నాకు అనిపిస్తుంది. అలాగే ఆడవాళ్ళంతా కూడా బయటికి రావాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. వాళ్ళంతా ఐక్యమత్య పార్టీలకు అతీతంగా, పార్టీలు ఉంటాయి పోతాయి, మనకు ఎలక్షన్ ఉన్నప్పుడు చూసుకుందాం, కానీ ఆడబిడ్డ ఎవరికైనా బిడ్డే. ఆ బిడ్డ గురించి మనం అందరం వెళ్ళాలి. 6 నెలల పిల్లని వదలట్లేదు, 6 ఏళ్ల పిల్లని వదలట్లేదు, 60 ఏళ్ళ ముసలమ్మని వదలట్లేదు. సో వీళ్ళకి అహంకారం ఎందుకు వస్తుంది? వీళ్ళకి ఈ మీడియా ప్రపంచమా, లేకపోతే హై నాలెడ్జ్ అని ఈ సోషల్ మీడియా వాళ్ళకు అంటారా, సినిమాలు అనుకుంటారా, ఈ చిత్రాలు అనుకుంటారా, లేకపోతే హీరోయిజం కోసం చేస్తున్నారా అనుకోవాలా? ఏంటి ఇది? ప్రేమ ఏంటి? చంపటాలు ఏంటి? హత్యలు ఏంటి? ఆత్మహత్యలు ఏంటి? అసలు ఎక్కడ పోతుంది? అసలు నాకు అర్థమే కావట్లేదు. అసలు ఎక్కడున్నాం మనం? ఒక అడవిలో ఉన్న వాళ్ళకన్నా భద్రత ఉందేమో, కానీ ఈ సమాజం అనే దాంట్లో మనకు భద్రత లేదు అనేది బాధ మాత్రం నాకైతే కలుగుతూ ఉంది. ఖచ్చితంగా సమాజంలో స్త్రీకి అయితే భద్రత లేదు. అలాగే అవమానాలు, అసహ్యంగా చూడటం, ఆడవాళ్ళని మీరు అన్నట్టుగా కుటుంబాన్ని వాళ్ళు క్యారెక్టర్ని చేస్తే వాళ్ళు భయపడిపోయి అనుకుంటారు రాజకీయాలని. నా మీద చేశారు, స్టిల్ ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. అయినా నేను భయపడను. నాలాంటి వాళ్ళు అంత స్ట్రాంగ్గా కావాలంటే, ఆ మైల్లో ఆ శక్తి రావాలంటే ఇంట్లో నుంచే తల్లి స్ట్రాంగ్గా చేసి పంపించాలి. తనను ఒక జంతువు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అది చూస్తుంది పక్క నుంచి. ఒక పులి చూస్తుంది, ఒక చిన్న జంతువు పిట్ట కూడా చూస్తుంది, అది ఎలా చేసుకుంటుంది, ఎలా ఆహారాన్ని సంపాదించుకుంటుంది, ఏదైనా వచ్చినప్పుడు ఎలా పోరాడుతుంది అని. మరి మనం మనుషులమై కూడా ఇంకా ఈ సమాజంలో ఆ ట్రైనింగ్ ఆ పిల్లలకి ఇవ్వట్లేదు. తల్లి ఆ తల్లి లోపమే, తల్లిదండ్రుల లోపమే. ఎందుకు నువ్వు ఒక్కదానివే వెళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి ఎవడెందుకు? మనకు ఈ భూమి మీదకి వచ్చామంటే ఎవరిని అడిగి రాలేదు. అమ్మని అడిగి పుట్టామా, లేకపోతే సమాజాన్ని అడిగి పుట్టామా? మనం పుట్టామంటే మనకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. సో నా మీద ఎవడు, అది పెళ్ళైన భర్త అవనియండి, సమాజంలో ఎవడైనా సరే మనని అన్నారంటే అంతే, వాడిని అంత చూడాల్సింది. ఎవడు ఉన్నాడని భయపడాల్సిన అవసరం లేదు. ఉంటాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని మరణాలు అయితే ఉంటాయి, సంపుతో అట్లాంటి భయపడతామా? భయపడకూడదు. ఇప్పుడు పూలందేవి లాంటి వాళ్ళు అన్ని రేపులు జరిగిన తర్వాత ఆమె రాజకీయ వ్యవస్థలు వచ్చినాకనే పాపం అని చెప్పారు, కానీ ఆమె వదిలిపెట్టిందా ఎవరినన్నా? అందరినీ ఇవి చంపేసిందిగా. మరి ఒక శక్తిలాగా మారాల. మనమే శక్తులంగా తల్లి, మన శక్తి మనకు తెలియట్లేదు. మనం కొంతమంది అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఏమో రెండేమ్మా అక్కడ పక్కన జరిగింది కదా, నాతో పాటు వెళ్దాం రండి అంటే, కొంతమంది చెప్పే మాటలు వింటుంటే కిట్టి పాటలకు టైం ఉంటున్నది, సీరియల్ చూడడానికి టైం ఉంటున్నవి, ఈ రీల్స్ చేయడానికి టైం ఉంటున్నాయి ఆడవాళ్ళకి, దరిద్రాలు. కానీ ఈ ఆడపిల్ల విషయంలో వెళ్దాం రండమ్మంటే మా వారికి ఇష్టం లేదండి, నేను ఎక్కడికి వెళ్ళనండి, రాజకీయ నాయకులు అంటే భయం అండి. అయ్యో, మరి పొద్దున్నేస్తే ఏదైనా రాజకీయంతో ముడిపడి ఉన్నాయి కదా తల్లి. మరి అప్పుడు రాజకీయ నాయకులు మీకు చెడ్డవాళ్ళు కదా? రాజకీయాల వాళ్ళు ఆడవాళ్ళు మంచివాళ్ళు అప్పుడు చెప్పు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే నాకేంటి అనుకున్న వాళ్ళకి సమస్య నా ఇంటి దాకా రాలేదు కాబట్టి నాకేం పర్లేదు, వచ్చినప్పుడు అరుస్తావు ఎందుకు? గమనుండు. ఆ ఊర్లో అలాంటి రేపులు అయినాయి, నువ్వు మాట్లాడావా? వెళ్ళి నువ్వు సైనికంగా వెళ్ళవా? ప్రొటెక్ట్ చేసావా? కనీసం ఒక 5 నిమిషాలు కనపడ్డావా? వాళ్ళని ఓదార్చావా? అలాంటి వాళ్ళకి మనకు రైట్ ఎక్కడ ఉంటుందమ్మా ఇంకోళ్ళ గురించి మనం మాట్లాడడానికి? అందులో మళ్ళీ రాజకీయాలు, దానికి సంఘాలు, మళ్ళీ కుల సంఘాలు, దరిద్రాలు. వీడు వెళ్తాడు, వాడు మాట్లాడతాడు, వాడు వెళ్తాడు, టీవీ ఛానల్ 3 రోజులు టీఆర్పీ చూపిస్తారు, ఆ తర్వాత కథం అయిపోయింది. నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండి తల్లి, అట్రాసిటీస్ జరిగేది ఎవరిపైదమ్మా? దళితుల మీద, పేద మహిళల మీద. దానికి నాకు ఆ పవర్ ఉండింది. దానికి చట్టంలో ఉన్న నేను ఏం చేశాను? నేనే స్వయంగా అట్రాసిటీ కేసుని ఎదుర్కొన్నా, నేను పెట్టాను, నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అంటే అందులో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక సెక్షన్స్ అన్నీ మార్చేసింది. అందువల్ల ఆ బీజేపీ నుంచి నేను బయటకు వచ్చేసాను, నేను వెళ్ళి కూడా. నేను అంటే ఏంటంటే ఆడవాళ్ళు రేపులు చేయించుకోవాలి, ఆడవాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి జరుగుతాయి, ఇప్పుడు జరుగుతున్నాయా అని మాట్లాడే మగ వస్త్రధారణ సరిగా లేదు కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారే. ఎందుకురా మాకు కండిషన్స్? ఏమి నీ మీద నీకు అంత ఉంటే, నీ కంట్రోలింగ్ శక్తి నీకు అమ్మ పెంచలేదా? నీ అమ్మ ఒక స్త్రీనే, బయటికి వెళ్ళేది కూడా ఒక స్త్రీనే కదా. నీకు ఆ వక్రబుద్ధి ఎందుకు వస్తుంది? నీ పెళ్ళామే పెళ్ళాం, ఇంకోటి చెల్లెలు కాదు. ఎందుకు అంత మృగంలాగా మారిపోతున్నారు? నేనేమంటాను, తక్షణ వీళ్ళకు ఉరి శిక్షలు కాదు, ఎన్కౌంటర్ చేసి పడేయాలి. అప్పుడు 4 వాళ్ళు చేసినప్పుడు ఎన్కౌంటర్ ఎలా జరిగిందో, నా చేతికి గనక ఒక్కరోజు పవర్ ఇచ్చిన వేసి పడేస్తా. జైల్లో వాళ్ళని మేపద్దు, రేప్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి షూట్ చేసి చంపేయాలని నన్ను అడిగితే
శిక్ష వెంటనే శిక్ష వెంటనే ఇప్పుడు జైల్లో వాళ్ళకి ఎందుకమ్మా భోజనాలు? వేరే దేశాల్లో నేను చూసాను, అమెరికాలో వాళ్ళని బయటకు వదులుతారు, వాళ్ళతో సోషల్ వర్క్లన్నీ చేపిస్తారు, వాళ్ళు మళ్ళీ డబ్బు తీస్తే తీసుకుపోయి చేస్తారు. ఇప్పుడు మనకు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని ఉందమ్మా. నాకు కనుక ఈరోజు ఒక్కరోజు ముఖ్యమంత్రిలాగా అధికారం వస్తే, నాకు వచ్చినా రాకపోయినా, నాకు ఒకవేళ పవర్ అంటూ వస్తే ఈ కొంత చేంజ్ వచ్చింది. అందులో ఒకటి వచ్చింది, పెట్రోల్ పంప్స్లు పెట్టించి వాళ్ళతో నిర్వహిస్తున్నారు జైలు శాఖ, తెలంగాణలో జరుగుతుంది. అది మంచి విషయమే. కానీ ఫారెన్లో లాగా ఈ ఖైదీలను మేపకూడదు మనం. వాళ్ళతో పనులు చేయిస్తున్నారు, ఏదో చారాణాలు ఆటాలను ఇస్తున్నారు, అది కాదు. ఎంతో వ్యవసాయం వెనుకబడిపోయింది, వ్యవసాయంలో పెడదాం, దున్నిపిద్దాం, దున్నపోతులతో. తప్పులు చేసిన వాడికి రియలైజేషన్ వస్తుందని నమ్మకం లేదు. వాడు బయటకు వెళ్ళంగానే మళ్ళీ అదే పని చేస్తాడు, మళ్ళీ అదే చేస్తాడు కదా. ఎందుకు వాడికి 3 పూటలు అన్నం దొరుకుతుంది కదా. సో ఈ వ్యవస్థలో చాలా సంస్కరణలు జరగాలి, చట్టంలో జరగాలి, వ్యవస్థలో జరగాలి, రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. కేసీఆర్ అన్న రాజ్యాంగ పరంగా ఆయన కోణంలో కాదు తల్లి, ప్రతి చట్టంలో, మా మహిళా చట్టంలో మాత్రం తప్పకుండా రావాల్సి, పార్టీలకు అతీతంగా మహిళా చట్టంలో మార్పు తీసుకొస్తేనే తెలుసుకోవాల్సిందే ప్రతి మహిళ బయటకు వచ్చి ధైర్యంగా నిలబడగాలి. చట్టాల పైన అవగాహన ఉండాలి. అది స్కూల్ డేస్ నుంచే పెట్టాలి, స్కూల్ డేస్ నుంచి పెట్టాలి. వాళ్ళకి తెలియాలి కదా, ఈ చట్టం ఉంది, మాకు ఇది జరిగితే ఇలా పోరాడాలి, లేకపోతే ఇది మా హక్కు, ఇది మనం అడగాలి అనే విషయం పిల్లలకి, ఆడపిల్లలకి తెలియాలి కదా. తెలియట్లేదు, ఏమీ లేదు. అయిన తర్వాత ఏడ్చుకుంటూ బయటకు వస్తాం. అప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఆ ఎన్ఆర్ఐ పిల్లలకి ఇచ్చినా సుఖం లేదు, వాడు చంపేస్తున్నారు. ఇక్కడ ఇచ్చినా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాడు అర్జెంటుగా వాడు చేసేస్తాము, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది కదా, చేతులు దులుపుకుంటున్నాం. ఆ తర్వాత ఆడపిల్లని పట్టించుకున్న అమ్మ నాన్నలు కూడా లేరు ఈ రోజులలో. సర్దుకుపో అంటే వాడు చూసి వాడు సరిగ్గా చూడట్లేదు, ఇది ఊరేసుకొని చచ్చిపోవడము, కాల్చుకొని చచ్చిపోవడము. ఆ తర్వాత వాడు చంపినా కూడా దాన్ని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించడం, ఎన్ని సంఘటనలు. అసలు పేపర్ తీస్తే చాలు, న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది నాకైతే. అసలు ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు చీమకు ఒక దేవుడు వరం ఇచ్చారు, కుట్టంగానే చంపేస్తాం, శివుడు చంపేస్తామా లేదా? దోమలు గుట్టంగానే మనం దొరికితే చంపేసేదాకా వదిలిపెట్టాం, అవునా? మరి వీళ్ళని ఎందుకమ్మా వదిలిపెట్టాలి? ఇంత మానవ మృగాల్లాగా ఒక ఆడబిడ్డని అంత హింసలు పెట్టి చంపితే వాళ్ళకి పోలీసు వాడి ముఖం వేయకుండా వాడికి ఇల్లు పట్టుకుని వెళ్ళి వాళ్ళని రక్షించి అవసరమా? వదిలిపెట్టరా బాబు, వాళ్ళ తల్లిదండ్రులకు వదిలిపెట్టు, సమాజంలో ఆ ఊరి జనాలకు వదిలిపెట్టు. తుక్కు ముక్కలు నరికేస్తారు. అప్పుడన్నా వాళ్ళకు వాళ్ళ బిడ్డ ఆత్మకు శాంతి ఉంటుంది, మిగతా వాళ్ళకి భయం అన్న వస్తుంది. మరణం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు వేరే చట్టాలు, రాజ్యాంగం మనం అలాగే రాసాం తల్లి. రాజ్యాంగం ఒక దేశం నుంచి తీసుకొని అంబేద్కర్ గారు రాయలేదు, ఒక దాంట్లో నుంచి ప్రాథమిక హక్కులను రాశాడు, ఇంకో ఐర్లాండ్ నుంచి రాశాడు, ఆ బ్రిటిష్ని తీసుకున్నాడు, రాజరిక వ్యవస్థ అన్నీ తీసి కూర్చి ఒక రాజ్యాంగం రాసినప్పుడు మంచి ఉన్నదాన్ని కూడా మనం కూడా పెట్టుకుందాం. ఇప్పుడు చట్టాలు అమెండ్మెంట్స్ చేద్దాము, చేసి దాంట్లో మార్పులు చేద్దాము, ఈ చట్టాన్ని తీసుకొద్దాము. ఇప్పుడు ఒక ఏజ్ పెట్టుకుందాం, ఒక టైం పెట్టుకుందాం, ఈ టైం లోపల ఈ చట్టంలో ఈ విడిగి శిక్ష పడాలి అనేది కోర్టులు ఖచ్చితంగా పెట్టేసేయాలి. రెండోది ఏంటంటే 6 ఏళ్ల పిల్లల నుంచి బాల్యకల మీద జరిగిన అత్యాచారాలకి వెంటనే వానికి ఉరి శిక్ష తీయాలి, మళ్ళీ దానికి క్షమాభిక్షలు ఉండకూడదు. మూడోది ఏంటంటే ఆడవాళ్ళకి బయటికి వెళ్తే రక్షణ కల్పిస్తామన్నది వస్తేనే, గవర్నమెంట్ అందులో ఫెయిల్యూర్ అయితే ఆ గవర్నమెంట్ నా గవర్నమెంట్ నీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కిందకి ట్రీట్ చేయాలి. ప్రతి దగ్గర కెమెరా వ్యవస్థలు ఉండాలి, ప్రతి దగ్గర తన బిడ్డ ఏం చేస్తుందని సెల్ ఫోన్లో తల్లి చూసుకోగలగాలి. ఒక ఫ్రెండ్కు ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ఉన్న దాన్ని షేర్ చేసుకోవాలి. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా గ్రూప్ కాల్స్ పెట్టుకొని నాకు భయం వేస్తుంది, నేను ఒక్కదానే ఉన్నాను అని ఇలాంటి టెక్నాలజీని కూడా వాళ్ళకి చెప్పాలి, వాడుకోవాలి. ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. ఇవన్నీ చెడుకు ఉపయోగించుకుంటున్నాం కానీ మంచిగా ఉపయోగించుకోవటం లేదు. నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నాకు 4 ఆడపిల్లలు, నా మనవరాలు ఇక్కడ అమెరికాలో ఉన్న భయం వేస్తుంది, నాకు ఇక్కడ ఉన్న భయం వేస్తుంది. నేనే భయపడుతున్నానే, ఇంకా సామాన్య పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి. సో అందుకని నేనేమంటానంటే, నేను రాజకీయాలు 25 సంవత్సరాల కింద ఒక ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు WWF లాగా అమ్మాయిలు తయారు చేయాలి, అందులో పోటీ చేసేంత ఉండాలి, శక్తిలో మగవాడికి తక్కువేం కాదు, ఆడవాళ్ళు కూడా WWFలో ఫైటింగ్ చేస్తాను అన్న. ఆ రోజు కామెంట్ చేశారు అందరూ. ఇప్పుడు అలాగే తయారు కావాలి అమ్మాయిలు. ఇప్పుడు అది అవసరం లేదు. ఏడవడం అనేది ఉండనే అవతల వాడిని ఏడిపించాలి అంతే. ఆడు కొట్టాడా అన్న వేసి కొట్టువాడి, ఆడు 2 కొడితే నువ్వు ఒకటైనా కొట్టవా? దానికి అమ్మ సపోర్ట్ చేయాలి. ఎందుకు గట్టిగా ప్రయత్నిస్తే 2 కొడతారు ఆడపిల్లలు. అమ్మో మామూలు లేరు ఇప్పుడు. ఇంకా కావాలి, రాటు తేలి తయారు చేసినాకనే బయటకు పంపించాలి. లేదంటే ఆ పిల్లలు భయపడితే వాళ్ళు ఉంటే బయటికి పంపించకండి అట్లా.
అందరూ ఉద్యోగాలు చేయాలని అవసరం లేదు కదా. అదే ఉద్యోగంతో సంబంధం లేదు, ముందు వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఉండగలగాలి. ఒక గృహిణిగా కూడా మంచి మంచి పౌరులను అందించవచ్చు. అది వాళ్ళు ధైర్యంగా ఉంటే ఇంట్లో వాళ్ళని తయారు చేయగలుగుతుంది కదా. వాళ్ళే పేలవంగా ఉంటే ఇంక ఇంట్లో వాళ్ళని ఎలా ధైర్యంగా నాకు భయం అంటే ఇంకా అమ్మ భయపెడితే పిల్లలు కూడా భయపడతారు కదా. అంతే కదా. నిజమే మేడం, మీరు చెప్పింది అయితే మహిళల విషయంలో ఖచ్చితంగా తల్లి ప్రధాన పాత్ర. నిజంగా చెప్తున్నానమ్మా, ఎవడు తప్పు చేస్తాడో ఇన్స్టెంట్గా ఆ ఎన్కౌంటర్ లాంటిది వెంటనే ఉరి అనేది టైం బాండ్ ఫిక్స్ చేయకపోతే కోర్టుల మీద కూడా నమ్మకం పోయింది మనకి. సో అందువల్ల సంవత్సరాలు వద్దు ఇంకా, అంతే. వాడు చావడమే దానికి పరిష్కారం. లేదా జనాలకు అప్పచెప్పండి, మాతో చేతగదు మీరే చూసుకోండి అనండి, ఆ పేరెంట్స్కి వదిలేసేయండి, ఆ ఊరు జనాలకు వదిలేసేయండి, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఒక్కడు చంపితే కేసు పెడతావు, ఊరంతా కలిపి చంపితే కేసే లేదు. బయటకు వదిలేస్తే డాక్టర్లు చూపించేవాళ్ళు కదా లేడీ డాక్టర్. ఒక ఊర్లో ఒకరు కొడితే ఒక కేసు పెడతారు పోలీస్ వాళ్ళు కదా. ఊరంతా కలిసి కొట్టారనుకో ఎక్కడ కేసు ఉంటుంది? డాక్టర్లు అందరూ కలిసి చేస్తారు, ఏ డాక్టర్ మీద పెడతారు కేసు? పెడతారు చెప్పండి. సో అట్లా యూనిటీలో చేయాలి ఏ పని అయినా, ఐక్యతతో అసాధ్యమే అన్ని. సో అట్లాంటి ఆడవాళ్ళు కొంచెం అమ్మో నేను అనుకుంటే మళ్ళీ ఇలాంటి సమస్యలు ఇంకా చూస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, రాజకీయం నుంచి స్త్రీ సమస్య వరకు అన్ని విషయాలకి కూడా సరైన విశ్లేషణ ఇచ్చారు పుష్పలీల గారు. ఏదైనా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత సమయాన్ని ఇస్తేనే వాళ్ళ పరిపాలన ఏంటనేది చూడటానికి అవకాశం ఉంటుంది. అతి తక్కువ కాలంలో ఏ మార్పు రాదు, ఎలాంటి మార్పుని కూడా ఒక్క రోజులో చూడడం సాధ్యపడదు. కాబట్టి వాస్తవాల్ని గ్రహించడంలో ప్రజలు ప్రధాన పాత్ర పోషించాలి. పార్టీలకు అతీతంగా చెప్పారు, మీరు ఓటు వేసేటప్పుడు మీ ఓటుని ఏ పార్టీకి అమ్ముకున్నా తర్వాత ఆ నాయకుడిని ప్రశ్నించే అర్హతని కోల్పోతున్నారు. మీరు రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుని మీరు అమ్ముకోవడం వల్ల మీకున్నటువంటి అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు అని చెప్పారు. ఇంకా ముఖ్యమైన విషయం, స్త్రీలు బలంగా తయారవ్వాలి అంటే మాతృమూర్తులు, తల్లులు ముఖ్యమైన పాత్ర పోషించాలి, వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని కూడా చెప్పారు. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. వీటన్నిటినీ కూడా ఆదర్శంగా తీసుకుందాం. నిజంగానే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని కొంతవరకు చూసి మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ప్రశ్నించడం సమంజసమేమో ఒక్కసారి ఆలోచిద్దాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.